హలో వెల్కమ్ యూ ఆల్ వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. ఎలా ఉన్నారమ్మా అందరూ? ఆడియో వీడియో క్లియర్గా ఉందా? నేను మీ మదన్ సార్, యువర్ బిగ్ బీ అండ్ యువర్ ఫిజిక్స్ కోచ్. ఈ వీక్ స్టూడియో అవైలబిలిటీ కొంచెం కష్టంగా ఉండడం వల్ల లైవ్ అనేది కష్టమైపోయింది. హాయ్ అశోక్, హాయ్ నితిన్, హాయ్ నాగేశ్వరరావు. ఆడియో వీడియో క్లియర్ ఉందేమో కొంచెం కన్ఫర్మ్ చేయండి అమ్మా. ఆడియో వీడియో క్లియర్ ఉంటే కన్ఫర్మ్ చేయండి. ఈరోజు కూడా యాక్చువల్గా ఈవినింగ్ స్లాట్స్ ఫ్రీ లేవు. నేను రేపటి కోసం అంటే సాటర్డే కోసం కూడా వీడియోని రికార్డ్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ నేను రికార్డ్ చేస్తున్నప్పుడే ఆ స్లాట్ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, వచ్చారు. మధ్యలో కొంచెం అది డిస్టర్బ్ కూడా అయింది. సో నెక్స్ట్ వీక్ నుండి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా 6 to 7:30 స్లాట్ నాదే. ఓకే, క్లియర్ అంట. హర్షిత, శివశంకర్, నాగేశ్వరరావు, రమా, హాయ్. ఓకే ఫైన్, స్టార్ట్ చేద్దాం. మరి క్లారిటీ ఇచ్చేసారు కదా, నా గురించి మీకు తెలిసిందే, ఇంకా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు మనం మాట్లాడబోయేది ఏంటంటే సర్క్యులర్ మోషన్లో బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అండ్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ని నేను జస్ట్ టచ్ చేయాలి కాబట్టి టచ్ చేస్తానమ్మా. జనరల్గా బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ మీద పెద్దగా క్వశ్చన్స్ అడగట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారా అంటే చాలా తక్కువ. హాయ్ అశోక్, హాయ్ కేశవ్, హాయ్ వంశీ. ఓకే, వర్టికల్ సర్క్యులర్ మోషన్ మీద కూడా క్వశ్చన్స్ తక్కువగానే అడుగుతున్నారు. కానీ నాకేంటో తెలియదు, కానీ ఫర్ సమ్ రీజన్ ఈ ఇయర్ జేఈ మెయిన్స్ కొంచెం టఫ్గా రావచ్చేమో అన్న ఫీలింగ్ ఉంది. ఎప్పుడైనా సరే సర్క్యులర్ మోషన్లో టఫ్గా ఇవ్వాలి అని అంటే వర్టికల్ సర్క్యులర్ మోషన్ని టచ్ చేస్తాడమ్మా. అందుకోసమే నేను ఈరోజు వర్టికల్ సర్క్యులర్ మోషన్ని ప్రాపర్ కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తా. రైట్, ఆ అండర్స్టాండింగ్ మీకు ఉంది అని అంటే ఫ్యూచర్ చాప్టర్స్ కూడా అది యూజ్ అవుతుంది. సెంగేజ్ ఈజ్ బెస్ట్ ఫర్ జేఈ ప్రిపరేషన్. ఎస్, సెంగేజ్లో క్వశ్చన్స్ ఉంటాయి. హాయ్ ఐఐటి బాంబే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇట్స్ శ్రీ చైతన్య మాదాపూర్ టెస్ట్ సిరీస్ ఆఫెన్ ఫర్ జేఈ 2025 ఫర్ డీసెంట్ ర్యాంక్. మాదాపూర్ టెస్ట్ సిరీస్ అంటే నువ్వు సీనియర్ ఏమంటారు సూపర్ 60 గురించి మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నాను. సూపర్ 60 టెస్ట్ సిరీస్ బాగా టఫ్ ఉండిద్దమ్మా. ఏది అంటే టాప్ లేయర్ ఆఫ్ స్టూడెంట్స్ కోసం కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్ అది. రమా, ఈ టెస్ట్ నువ్వు ఏదైతే అడుగుతున్నావో అదంతా టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ అయి ఉంది. హాయ్ నేహాంత్. రమా, నువ్వు అడుగుతుంది ఏంటంటే థర్మోమెట్రీ అండ్ క్యాలరీమెట్రీ ఎప్పుడు చెప్తారు సార్ అని. థర్మోమెట్రీ అండ్ క్యాలరీమెట్రీ నీకు 11th సేమ్ సీక్వెన్స్లో వస్తుంది. ఒకసారి నేను ఒక ఫైల్ ఒకటి పెట్టామన్నమాట, ఇన్ఫినిటీ సిరీస్ అండ్ టెలిగ్రామ్లో. జస్ట్ సెర్చ్ చేయి, దొరికేసిద్ది. అందులో ప్రాపర్ ఏదైతే సీక్వెన్స్ ఉందో నేనైతే ఆ సీక్వెన్స్ ఫాలో అవుతున్నా. ఓకే, వైపర్ గేమింగ్ సార్, కాలేజ్ నుండి డ్రాప్ తీసుకొని ఇన్ఫినిటీ సిరీస్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నా. అమ్మ, ఎగ్జామ్స్ అయితే రాయాలి. ఎందుకంటే మనం ఇన్ఫినిటీ సిరీస్లో టెస్ట్ సిరీస్ ఏం కండక్ట్ చేయట్లేదు కదా. నేనంటే ఫిజిక్స్లో ఏదో ఒక బుక్ దొరికింది, ఆ బుక్లో ఉన్న డిపిపిని మీకు టెస్ట్ కింద ఇస్తున్నాను. అలా మీకు అన్ని చోట్ల దొరకాలని లేదు కదా. సో అందుకోసం నా ఒపీనియన్ అయితే కాలేజ్లో ఉన్న టెస్ట్స్ అయితే రాయాలి ఖచ్చితంగా. ఓకే ఫైన్, ముందుకెళ్దాం. అయితే మనకి లాస్ట్ టైం ఏమైందంటే టైమింగ్ క్రంచ్ వల్ల నేను మీకు సర్క్యులర్ మోషన్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశా, కానీ క్వశ్చన్స్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ క్వశ్చన్స్ టచ్ చేసినట్టే నాకు గుర్తులేదు. సో నేను ఆ బేసిక్స్ని కొంచెం రీక్యాప్ చేసి దాని మీద క్వశ్చన్స్ టచ్ చేసి ఇందులో ఒకటి మెన్షన్ చేయలేదమ్మా. నేను డైరెక్ట్గా బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ రాశాను, బట్ యాక్చువల్గా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని ఒకటి ఉంటుంది, దాని మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ టచ్ చేసి తర్వాత బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్కి వెళ్తాను. ఆ తర్వాత మీకు వర్టికల్ సర్క్యులర్ మోషన్ని కంప్లీట్ చేస్తాను.
వైపర్ గేమింగ్ కాలేజ్లో ఓన్లీ ఐపీ చెప్తున్నారు సార్. చాలా కాలేజీల్లో అదే చేస్తారు. నేను అదే చెప్తున్నాను. నువ్వేం చేయొచ్చు అంటే నువ్వు క్లాసెస్ విను, క్వశ్చన్స్ కాలేజ్కి వెళ్ళి సాల్వ్ చేసుకో. ఎవరు చూస్తున్నారు? పట్టించుకోరు కదా. ఓకే, ఏంటి ఆ బేసిక్స్ని రీక్యాప్ చేస్తా. ఫస్ట్, ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో ఉంది అని అంటే ఫర్ ష్యూర్ దాని డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అవ్వాలి. ఎవరైతే వెలాసిటీని చేంజ్ చేస్తారో, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీని చేంజ్ చేస్తారో దాన్నే మనం సెంట్రిపీటల్ యాక్సలరేషన్ అని అంటాం. ఎవరైతే ఆ సెంట్రిపీటల్ యాక్సలరేషన్ని ప్రొవైడ్ చేస్తారో ఆ ఫోర్స్నే మనం సెంట్రిపీటల్ ఫోర్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు నేను వెలాసిటీ ఇలా తీసుకున్నాను అనుకో, దీనికి పర్పెండిక్యులర్గా ఏదైతే యాక్సలరేషన్ ఉండిద్దో దాన్నే మనం నార్మల్ యాక్సలరేషన్ ఆర్ సెంట్రిపీటల్ యాక్సలరేషన్ అని అంటాం. ఏ ఫోర్స్ అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తుందో దాన్నే మనం సెంట్రిపీటల్ ఫోర్స్ అని అంటాం. ఓకే, అయితే ఒకవేళ మనం తీసుకున్న కేసు స్పీడ్ ఇంక్రీజింగ్ అనుకో, స్పీడ్ ఇంక్రీజింగ్ అనే కేసు గురించి మాట్లాడితే ఎప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అయ్యిద్దంటే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీలో యాక్సలరేషన్ కూడా ఉంటాయి. ఏదైతే యాక్సలరేషన్ నీకు టాంజెన్షియల్ ఆర్ అలాంగ్ ద వెలాసిటీ ఉంటుందో దాన్ని టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటాం. ఏ ఫోర్స్ అయితే మనకి టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఇస్తుందో దాన్నే టాంజెన్షియల్ ఫోర్స్ అని అంటాం. అయితే సార్ ఎప్పుడూ ఒక సర్క్యులర్ మోషన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతూనే ఉండాలా, ఏం స్పీడ్ డిక్రీజ్ అవ్వకూడదా అని అంటే అవునమ్మా, ఒక సర్క్యులర్ మోషన్ రెస్ట్కి వచ్చేటప్పుడు స్పీడ్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో అప్పుడు కూడా ఇదిగో నువ్వు పార్టికల్ ఇది తీసుకో, దానికి వెలాసిటీ ఎలా ఉందని తీసుకో, వెలాసిటీని బెండ్ చేసేదాన్ని మనం సెంట్రిపీటల్ యాక్సలరేషన్ అని అంటాం. అది ఎప్పుడు ఉండేదే. అండ్ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి టాంజెన్షియల్ యాక్సలరేషన్ మనకి ఆపోజిట్ టు స్పీడ్ ఉండాలి. ఇంకోటి ఏంటి అని అంటే సెంట్రిపీటల్ యాక్సలరేషన్ని మనం ఏమని రాయొచ్చు, v²/రేడియస్ అని రాయొచ్చు ఆర్ r⍵² అని రాయొచ్చు. ఇంకోటి ఏంటమ్మా అంటే v = r⍵ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ నేను ప్రీవియస్ క్లాస్లో చేశాను. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత అని అంటే r⍵ అమ్మ. సో ఇది సెంట్రిపీటల్ యాక్సలరేషన్, ఇది టాంజెన్షియల్ యాక్సలరేషన్. ఎప్పుడైతే నువ్వు సెంట్రిపీటల్ యాక్సలరేషన్కి మాస్ని మల్టిప్లై చేస్తావో అప్పుడు ఇది ఫోర్స్ అవుతుంది. ఆ ఫోర్స్ని మనం సెంట్రిపీటల్ ఫోర్స్ అని అంటాం. సో ఆ ఫోర్స్ నువ్వు mv²/r ఆర్ mr⍵² అని రాయొచ్చు. ఎప్పుడైతే నువ్వు టాంజెన్షియల్ యాక్సలరేషన్కి మాస్ని మల్టిప్లై చేస్తావో అది టాంజెన్షియల్ ఫోర్స్ అవుతుంది. ఓకే, రిపీట్ చేయడం చాలా మందికి టైం వేస్ట్ అవుతుందమ్మా. ఒక్కసారి ప్రీవియస్ వీడియోని చూడండి. ఓకే, సూరజ్ ఈజ్ ఆస్కింగ్ వెన్ విల్ యూ టీచ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇన్ఫినిటీ కోర్స్ ఫ్లో అనేది మనకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకుంటే నీకు ప్రతి చాప్టర్ తెలుస్తుంది. సరే, ఇంకోటి ఏంటి అని అంటే జనరల్గా ఏదైతే ఫోర్స్ నీకు టువర్డ్స్ సెంటర్ యాక్ట్ అవుతుందో దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం కదా. ఇట్స్ నాట్ ఏ న్యూ ఫోర్స్, అది కొత్త ఫోర్స్ కాదు. ఏదైతే ఫోర్సెస్ టువర్డ్స్ సెంటర్ యాక్ట్ అవుతాయో వాటన్నిటినీ కలిపే మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటాం. అది కొత్త ఫోర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వర్టికల్ సర్క్యులర్ మోషన్ని తీసుకున్నాము అని అనుకో, అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఒక పార్టికల్ ఒక స్ట్రింగ్కి కనెక్ట్ అయి ఉంది. ఆ పార్టికల్ ఈ పొజిషన్లో ఒక వెలాసిటీ v ఉంది. దీనికి నువ్వు ఫ్రీ బాడీ డయాగ్రామ్కి ఆ పార్టికల్ మీద టెన్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అదొక్కటే దానికి కాంటాక్ట్.
ఇంకోటి ఏం తీసుకోవాలి మనం, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఏంటి ఆ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని అంటే వెయిట్. ఇప్పుడు చెప్పు, నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ ఎంత, టీ మైనస్ ఎంజీ. నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ ఎంత అని అంటే ఈ సిచ్యువేషన్లో టీ మైనస్ ఎంజీ. ఈ టీ మైనస్ ఎంజీనే మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటాం. సో సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది కొత్త ఫోర్స్ కాదు. టెన్షన్, నార్మల్ రియాక్షన్, వెయిట్, ఫ్రిక్షన్ ఇవన్నీ కొత్త ఫోర్సెస్. అలాగా సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఏదో ఒక కొత్త ఫోర్స్ కాదమ్మా. అది ఏంటి అని అంటే నువ్వు అంత ఫ్రీ బాడీ డయాగ్రామ్కి ఏదైతే నెట్ ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ యాక్ట్ అవుతుందో దాన్నే మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటాం. అయితే మీకు ఇంకా అర్థం కావడానికి నేనేం చేస్తానంటే ఇంకా కొన్ని తీసుకుంటాను, ఇంకొన్ని సిచ్యువేషన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్టికల్ ఇక్కడ ఉంది అని తీసుకుందాం, యాంగిల్ థీటా. అప్పుడు దాని ఫ్రీ బాడీ డయాగ్రామ్కి టెన్షనల్ ఫోర్స్ నీకు టీ ఇలా యాక్ట్ అవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రం ఎప్పుడు వర్టికల్గా కిందకి యాక్ట్ అవుతుంది. ఎప్పుడు వర్టికల్గా కిందకి యాక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ప్రాబ్లం ఉందన్నమాట. మనకి నెట్ ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ కావాలి. ఎంజీ ఏమో సెంటర్ డైరెక్షన్ లేదు, అదొక వియర్ డైరెక్షన్లో ఉంది, అంటే వర్టికల్లీ డౌన్ ఉంది. సో నువ్వు ఎంజీని రిజాల్వ్ చేయి. నువ్వు ఎంజీని రిజాల్వ్ చేస్తే ఈ యాంగిల్ ఎంత అంటే థీటా. నువ్వు ఎంజీని రిజాల్వ్ చేసావు అనుకో, నీకు ఈ డైరెక్షన్లో ఎంజీ కాస్ థీటా వస్తుంది, అండ్ నీకు ఈ డైరెక్షన్లో ఎంజీ సైన్ థీటా వస్తుంది నువ్వు రిజాల్వ్ చేశాక. ఇప్పుడు మాట్లాడుకుందాం. నువ్వు ఒకసారి రిజాల్వ్ చేసావు అనుకో, ఏదైతే ఫోర్స్ ఎంజీ ఉందో దాన్నే నువ్వు రిజాల్వ్ చేసావు అంటే ఇంకా ఆ ఫోర్స్ ఉండదు. దాని కాంపోనెంట్స్ కింద మార్చేసావు కదా, ఎంజీని దాని కాంపోనెంట్స్ కింద రాసేసావు. ఇప్పుడు చెప్పు నెట్ ఫోర్స్ టువర్డ్స్ సెంటర్. నెట్ ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ ఎంత అని అంటే నెట్ ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ టీ మైనస్ ఎంజీ కాస్ థీటా. దీన్నే మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటాం. సో సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఒక కొత్త ఫోర్స్ కాదు అమ్మ. సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, ఏమని అడుగుతున్నారంటే ఐఐటి బాంబే ఏమడుగుతుందంటే సార్ వై నాట్ ఎంజీ మైనస్ టీ అంటున్నారు. నేను ఇదిగో ఇక్కడ రాసా టువర్డ్స్ సెంటర్, అంటే నాకు నెట్ ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ కావాలి, అంటే టువర్డ్స్ యాక్ట్ అయ్యే ఫోర్స్ని నేను పాజిటివ్ తీసుకోవాలి. ఓకే, నెట్ ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ అయిపోయింది. ఏదైతే ఎంజీ సైన్ థీటా ఉందో అది టాంజెన్షియల్గా యాక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ వాట్ ఈస్ ద టాంజెన్షియల్ ఫోర్స్ అని అంటే ఇక్కడ టాంజెన్షియల్ ఫోర్స్ ఎంత అంటే ఎంజీ సైన్ థీటా. సో నీకు టాంజెన్షియల్ ఫోర్స్ ఎలా ఉంది, పార్టికల్ వెలాసిటీ ఎలా ఉందని తీసుకున్నాను అనుకో, టాంజెన్షియల్ ఫోర్స్ నీకు ఆపోజిట్ టు వెలాసిటీ యాక్ట్ అవుతుంది. ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లో నీకు యాక్సెలరేషన్ ఉంటుంది. ఏ డైరెక్షన్లో అయితే నీకు ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లోనే నీకు యాక్సెలరేషన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నీకు వెలాసిటీ యాక్సెలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ఈ పార్టికల్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది స్లో డౌన్ అవుతుంది. అదే వెలాసిటీ డైరెక్షన్లోనే మనకి టాంజెన్షియల్ యాక్సెలరేషన్ కూడా ఉందనుకో, అప్పుడు అది స్పీడప్ అవుతుంది. గుర్తుపెట్టుకో. సో నీకు ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే అదేదో కొత్త ఫోర్స్ అని అనుకోమాకండి. జస్ట్ బ్లైండ్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసి ఉన్న ఫోర్సెస్ అన్నిటినీ అలాంగ్ ద ఆర్ టువర్డ్స్ ద సెంటర్ డైరెక్షన్లో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో రిజాల్వ్ చేయండి. నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్నే మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అని పిలుస్తాం. ఏదైతే టాంజెన్షియల్గా యాక్ట్ అవుతుందో దాన్ని టాంజెన్షియల్ ఫోర్స్ అని అంటాం, అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చేద్దాం. అది బేసిక్ రివిజన్.
మీరు అనుకోవచ్చు, సార్ సెంట్రిపిటల్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నారు సార్, మేము సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని కూడా విన్నాము, మరి ఏంటి సార్ ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఫర్ ఏ పార్టికల్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ లేదా స్పీడ్ కాన్స్టెంట్. Acceleration a bar at any point p r comma theta on the circular path of radius capital R is circle gi. ఇదిగో ఈ యాంగిల్ థీటా దగ్గర తీసుకో, ఇది స్పీడ్ ఎలా ఉంది అని తీసుకో. అప్పుడు నీకు ఎప్పుడైతే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడతావో, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో నీకు ఓన్లీ నార్మల్ యాక్సలరేషన్ ఆర్ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే దాని స్పీడ్ చేంజ్ అవ్వట్లేదు, అంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్ అనేది 0 ఉండాలి. సో నీకు సెంట్రిపిటల్ యాక్సలరేషన్ మాత్రమే యాక్ట్ అవుతుంది. అది ఎంత అంటే v²/r. వాళ్ళు దీన్నే వెక్టర్ ఫామ్లో అడిగారమ్మా. అంటే నువ్వు ఈ v²/rని వెక్టర్ ఫామ్లో రాయాలి. ఒక్కసారి చూడు, v²/r ఎలా ఉంది, v²/r ఇలా యాక్ట్ అవుతుంది అండ్ నీకు ఈ యాంగిల్ తెలుసు, అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఈ యాంగిల్ కూడా థీటానే అవుతుంది కదా. అప్పుడు నువ్వు ఆ v²/rని కాంపోనెంట్స్లో రాస్తే ఈ డైరెక్షన్లోనేమో నీకు v²/r కాస్ థీటా వస్తుంది, ఈ డైరెక్షన్లోనేమో నీకు v²/r సైన్ థీటా వస్తుంది. ఇది ఏ డైరెక్షన్ అమ్మా, -i డైరెక్షన్. ఇదే డైరెక్షన్ అమ్మా, -j డైరెక్షన్. సో ఆన్సర్ ఏంటి, v²/r cos theta -i, v²/r sin theta -j. సో ఆన్సర్ ఏంటి అని అంటే సి. ఓకే, నెక్స్ట్. A boy ties a stone of mass 100 grams to the end of a 2-meter long string and whirls it around in a horizontal plane. The string can withstand a maximum tension of 80 Newton. If the maximum speed with which the stone can revolve is k/pi revolutions per minute. అమ్మా ఒమేగాని రెవల్యూషన్స్ పర్ మినిట్ అని కూడా రాస్తారమ్మా. కన్వర్షన్ ఏంటనంటే ఇప్పుడు నువ్వు 1 రెవల్యూషన్ పర్ మినిట్ అన్నావు అనుకో, ఎవ్రీ రెవల్యూషన్కి ఎన్ని రేడియన్స్ కవర్ చేస్తుందనంటే 2π రేడియన్స్. అండ్ ఎవ్రీ మినిట్ ఎంత అంటే 60 సెకండ్స్. అప్పుడు అది ఈక్వల్ టు π/30 రేడియన్స్ పర్ సెకండ్ గుర్తుపెట్టుకోండి. సో 1 రెవల్యూషన్ పర్ మినిట్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ π/30 రేడియన్స్ పర్ సెకండ్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈ టాపిక్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే అమ్మ నువ్వు ఒక హారిజాంటల్ టేబుల్ తీసుకో, నువ్వు హారిజాంటల్ టేబుల్ తీసుకొని ఆ టేబుల్ మీద ఒక స్ట్రింగ్తో హారిజాంటల్ ప్లేన్లో మూవ్ చేస్తున్నాను అని అన్నాడు. సో నువ్వు ఒక స్ట్రింగ్ తీసుకున్నావు. సో ఏదైతే పార్టికల్ నువ్వు కనెక్ట్ చేసావో అది నీకు హారిజాంటల్ ప్లేన్లో సర్క్యులర్ మోషన్ చేస్తుంది. అయితే ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటి అని అంటే దాని మీద నార్మల్ రియాక్షన్ పైకి ఉంటుంది, దాని వెయిట్ కిందకు ఉంటుంది. సో నార్మల్ రియాక్షన్ కానీ ఎంజీ కానీ టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ అవ్వట్లా. వాట్ ఈస్ ద ఓన్లీ ఫోర్స్ విచ్ విల్ యాక్ట్ టువర్డ్స్ సెంటర్? ఆ పార్టికల్కి స్ట్రింగ్తో కాంటాక్ట్ ఉంది. సో టెన్షనల్ ఫోర్సే యాక్ట్ అవుతుంది టువర్డ్స్ సెంటర్. సో వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్? టెన్షన్. ఏదైతే ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ యాక్ట్ అవుతుందో దాన్ని మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అని అనొచ్చు అన్నా కదా. సో ఈ సిచ్యువేషన్లో నీకు సెంట్రిపిటల్ ఫోర్స్ ఎఫ్సి ఏమవుతుంది? టీ అవుతుంది. ఎఫ్సిని నువ్వు m టైమ్స్ ఏసీ అని రాయొచ్చు కదా, ఏసీని నువ్వు r⍵² అని రాయొచ్చు కదా. ఒమేగా గురించి మాట్లాడాలి అని అంటే ఇట్ విల్ బి √T/mr కదా. అది మ్యాక్సిమం ఎంత టెన్షన్ని బేర్ చేయగలదమ్మా? 80. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ మాస్? 100 గ్రామ్స్. ఎంత దాని రేడియస్?
2 మీటర్ అన్నాడు. ఎలా తెలిసింది నాకు దాని రేడియస్ 2 మీటర్ అని? ఎందుకంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ నీకు 2 మీటర్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది 2 మీటర్స్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో టీ వచ్చేసరికి ఏమో మ్యాక్సిమం 80 √80 100 గ్రామ్స్ అంటే 0.1 kg ఇంటూ 2. అప్పుడు నీకు ఒమేగా ఏమవుతుంది? √400. సో నీకు అప్పుడు ఒమేగా 20 రేడియన్స్ పర్ సెకండ్ అవుతుంది. కానీ వాళ్ళు అడిగింది రేడియన్స్ పర్ సెకండ్లో కాదు, రెవల్యూషన్స్ పర్ మినిట్లో. కన్వర్ట్ చేయి, ఏమవుతుంది? 1 రేడియన్ పర్ సెకండ్ ఏమని రాయొచ్చు నువ్వు? 30/π రెవల్యూషన్స్ పర్ మినిట్ విల్ బి 1 రేడియన్ పర్ సెకండ్. సో నువ్వు రేడియన్స్ పర్ సెకండ్ని 30/π రెవల్యూషన్స్ అని రాసావు అనుకో, అప్పుడు 20 × 30/π వస్తుంది. 20 × 30 ఎంత అంటే 600. 600/π. అప్పుడు నీకు ఆన్సర్ ఏంటి అని అంటే 600. సూరజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఈ చాప్టర్లోనిదే. ఒక నిమిషం ఆగు, వస్తా అక్కడ దాకా, కంగారు పడకు. ఓకే, ఇంకోటి ఏంటంటే అమ్మా, వన్ ఎండ్ ఆఫ్ ఎ మాస్లెస్ స్ప్రింగ్ ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. ఎప్పుడు టెన్షన్ అయినా సెంట్రిపిటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేయాలి అని అంటే అలా కూడా అవసరంలా. వన్ ఎండ్ ఆఫ్ ఎ మాస్లెస్ స్ప్రింగ్ ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K and natural length L0 is fixed, while the other end is connected to a small object of mass small m lying on the frictionless table. The spring remains horizontal on the table. If the object is made to rotate at an angular velocity omega about an axis passing through the fixed end, then the elongation of the spring is దేని మీద పెట్టున్నాడు? lying on a frictionless table. ఇది ఒక హారిజాంటల్ టేబుల్ తీసుకో. నెక్స్ట్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ స్ప్రింగ్నంట ఒక ఎండ్, ఇగో 1 end of massless spring is fixed to the center. Other end is connected to small object. సరే, ఆ ఆబ్జెక్ట్ని నేను బ్లాక్తో రిప్రజెంట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది? అది రొటేట్ అవుతుంది కదా. స్కాలర్షిప్ టెస్ట్ అమ్మా, MVSAT అనేది స్కాలర్షిప్ టెస్ట్ నీకు, HK. సో వాడు ఏమంటున్నాడు? దీన్ని రొటేట్ చేస్తున్నాడంట. ఇదిగో మేడ్ టు రొటేట్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. మరి బ్లాక్ని నువ్వు రొటేట్ చేసావు అనుకో, అది ఏం చేస్తుంది? అది సర్క్యులర్ మోషన్ చేస్తుంది కదా. అయితే ఈ సిచ్యువేషన్లో నీకేమో నార్మల్ రియాక్షన్ పైకి ఉండిద్ది, mg ఏమో కిందకి యాక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ద ప్లేన్ అంటే స్ప్రింగ్ ఫోర్స్. స్ప్రింగ్ ఫోర్స్ ఒక్కటే నీకు ఇన్ ద ప్లేన్ యాక్ట్ అవుతుంది. సో ఏదైతే స్ప్రింగ్ ఫోర్స్ ఉందో దట్ ఓన్లీ షుడ్ బి ప్రొవైడింగ్ ద సెంట్రిపిటల్ ఫోర్స్. అయితే నేనేం తీసుకుంటానంటే లెట్స్ టేక్ స్ప్రింగ్ ఎక్స్పాండెడ్ బై x అని తీసుకుంటా. ఆల్రెడీ స్ప్రింగ్కి ఎంత న్యాచురల్ లెంత్ ఉందమ్మా? L0 ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని అంటే L0 + x. ఈ బ్లాక్ ఏం చేస్తుంది అంటే సర్క్యులర్ మోషన్ చేస్తుంది. ఎంత రేడియస్తో అని అంటే L0 + x రేడియస్తో. అయిపోయింది. Fs అంటే kx should be equal to FC mr omega square. m ఎంత రేడియస్ ఆఫ్ ద పాత్? L0 + x ఇంటూ ఒమేగా స్క్వేర్. వాళ్ళు అడుగుతుంది x. వాళ్ళు అడుగుతుంది నీకు x వాల్యూ. ఓకే, నెక్స్ట్
మనకి బై కే వస్తుంది కదా, ఇన్ ద ఎలాంగేషన్ ఆఫ్ ద స్ప్రింగ్ మనకి బై కే వస్తుంది. వచ్చిద్దిలే, సింప్లిఫై చేయండి వచ్చింది, సింప్లిఫై చేయండి వచ్చింది, ఎందుకంటే రైట్ సైడ్ కూడా మనకి ఎక్స్ ఉంది. చేసేద్దాం, ఎందుకు మళ్ళీ అది కూడా నన్ను అడుగుతారు కదా. కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ నాట్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్. దీన్ని ఫర్దర్గా రాసాను అనుకో, కే మైనస్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ నాట్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ నుండి నువ్వు ఎక్స్ వాల్యూ చూడవచ్చు, ఎంఎల్ నాట్ ఒమేగా స్క్వేర్ బై కే మైనస్ ఎం ఒమేగా స్క్వేర్. ఇది ఓకే. నెక్స్ట్, ఇది చాలా టఫ్ క్వశ్చన్ అమ్మా, రేర్, చాలా రేర్గా అడుగుతారు, బట్ ఎస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్. A car is moving on a circular path of radius 600 meters such that the magnitudes of the tangential acceleration and centripetal acceleration are equal. ఏమనన్నాడు, AT is equal to AC అని అన్నాడు. ఇది చాలా టఫ్ క్వశ్చన్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ జేఈ మెయిన్స్. ఎలా మూవ్ చేస్తున్నాడు రా బాబు అని అంటే, టాంజెన్షియల్ యాక్సలరేషను, నార్మల్ ఆర్ సెంట్రిపిటల్ యాక్సలరేషను సేమ్ ఉంటాయంట ఎప్పుడు మ్యాగ్నిట్యూడ్ వైజ్. టైమ్ టేకెన్ బై ద కార్ టు కంప్లీట్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ రెవల్యూషన్. ఫస్ట్ క్వార్టర్ అంటే ఎంత, π/4 యాంగిల్, ఆర్ ఎంత డిస్టెన్స్, π/2 ఆర్ డిస్టెన్స్. గుర్తుపెట్టుకో, వాడు ఏమన్నాడు, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద సర్కిల్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అన్నాడు. ఫస్ట్ క్వార్టర్ అంటే ఇది కదా, సో దాని లెంత్ ఎంత, దాని లెంత్ ఎంత అని అంటే π/2 టైమ్స్ ఆర్. అది ఫస్ట్ క్వార్టర్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. అయితేనమ్మా మనకి స్పీడ్ తెలుసు అనుకో, స్పీడ్ నుండి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా, రేట్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ స్పీడ్. ఓకే, మరి స్పీడ్ని తీసుకురావచ్చా అంటే ఎస్, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏంట్రా బాబు అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడే. ఇక్కడ మనకి ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ అన్ ఇనీషియల్ స్పీడ్ ఆఫ్ 54 km/h అన్నారు, ఆన్సర్ ఏమో సెకండ్స్లో ఇచ్చాడు, అంటే నువ్వు కన్వర్ట్ చేయాలి. 54 km/hని నువ్వు కన్వర్ట్ చేసావు అనుకో, అది 15 m/s కింద అవుతుంది. సో ఇనీషియల్ స్పీడ్ ఎంత అంటే 15 m/s. ఓకే, నా టాంజెన్షియల్ యాక్సలరేషన్, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏంటి, dv/dt. నార్మల్ యాక్సలరేషన్ ఏంటి, ఆర్ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఏంటి, ఇది. అప్పుడు నాకు dv/v² ఈజ్ గోయింగ్ టు బి dt/r వస్తుంది. నాకు ఇందులోండి స్పీడ్ కావాలి, స్పీడ్ వస్తే నేను డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయగలను. సో dvలోండి v రావాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి కదా, ఎస్. మరి టైం t=0 దగ్గర దాని స్పీడ్ ఎంత అంటే 15. సర్టెన్ టైం దగ్గర దాని స్పీడ్ ఎంత అంటే నాకు తెలియదు, దాన్ని నేను v అని రాస్తా. ఓకే, (1/v² ఏమని రాయొచ్చు, v⁻⁻² అని రాయొచ్చు, 15v. అండ్ రేడియస్ అనేది కాన్స్టెంట్ కదా, సో దాన్ని బయటికి తీసుకొస్తే నీకు 1/r ఇంటిగ్రల్ dt అని రాయొచ్చు. v⁻⁻² ఇంటిగ్రేషన్ ఏంటి అని అంటే x⁻n ఇంటిగ్రేషన్ గుర్తుందా, x⁻n dx ఇంటిగ్రేషన్ ఏంటంటే x⁻n+1/n+1. సో నీకు దీని ఇంటిగ్రేషన్ ఎంత వస్తుంది అని అంటే v⁻²+1/-2+1. 15v is equal to 1/r. What is integral dt? Integral dt is t. ఎంతది, ఇది అమ్మా, -2+1 అంటే ఎంత వస్తుంది నీకు, -1. ఇదేమో v⁻−1.
v పవర్ -1 బై -1 నీకేమొస్తుంది -1 బై v వస్తుంది. సో నీకు -1 బై v. చాలా పేషెన్స్తో వెయిట్ చేయండి, ఎందుకనంటే ఇది కొంచెం లెంతీ క్వశ్చన్. సో నీకేమో 1/r ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఎంత, ఇంటిగ్రేషన్ ఆఫ్ dtని మనం t అని రాయొచ్చు కదా. ఓకే, ఆల్రెడీ రాసా. ఇప్పుడు లిమిట్స్ పెడదాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టాలి -1 బై v. ఓకే ఫైన్. అండ్ దెన్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ ఎంత అంటే 15. ఓ తప్పమ్మా, సారీ, ఇక్కడ t కదా. ఇది ఎంత వస్తుంది, t/r వస్తుంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా గమనించావనంటే ఇది 1/15 -1 బై v ఈజ్ ఈక్వల్ టు t/r. ఆ రేడియస్ ఏమన్నా ఇచ్చాడా, ఇచ్చాడు. ఎంత, 600. సో 1/15 మైనస్ t/600 ఈజ్ ఈక్వల్ టు 1 బై v. ఎంత అప్పుడు ఇది, దీనికి ఎల్సిఎం చేసామనుకో 15 40 600 కదా. సో ఎల్సిఎం చేస్తే నీకు 40 మైనస్ t/600 ఎంత అంటే 1 బై v. అప్పుడు నీకు v ఎంత వస్తుంది, v ఎంత వస్తుంది అని అంటే ఇట్ ఈస్ 600 బై 40 మైనస్ t. అమ్మ చాలా చేసాం, కానీ ఇది కాదు వాడు అడిగింది. యాక్చువల్గా ఇక్కడికే చాలా లెంతీ క్వశ్చన్ ఇది. వాడు జస్ట్ స్పీడ్ అడుగున్నా చాలు మనకి, కానీ వాడు స్పీడ్ అడగల. వాడు ఏమడిగాడు, అది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద సర్కిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో నేను వీని ఏమని రాయొచ్చు, ద రేట్ అట్ విచ్ ఇట్ కవర్స్ ద డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి 600 బై 40 మైనస్ t ఇంటూ dt. టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంటే 0 తీసుకో. ఎంత టైం దగ్గర అయితే నీకు అది πr/2 డిస్టెన్స్ కవర్ చేస్తుందో ఆ టైం కావాలి. ఎందుకంటే క్వార్టర్ సర్కిల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం అని అడిగాడు. క్వార్టర్ సర్కిల్ డిస్టెన్స్ అంటే πr/2. ఓకే, సో ఇంటిగ్రల్ ds అని రాయొచ్చు. 0 to πr/2. 600 అనేది కాన్స్టెంట్. నీకు ఇప్పుడు ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 40 మైనస్ t ఇంటూ dt. ఇది నువ్వేం తీసుకోవచ్చు అని అంటే నీకు ఒక ఫార్ములా గుర్తుంటే 1/ax ప్లస్ b ఇంటూ dx ఏమవుతుంది, ln ax ప్లస్ b బై a అవుతుంది. ఇక్కడ ఎవడ్రా ఏ రోల్ ప్లే చేస్తున్నాడంటే -1, ఎవడ్రా ఎక్స్ రోల్ ప్లే చేస్తున్నాడంటే t, ఎవడ్రా బి రోల్ ప్లే చేస్తున్నాడంటే 40. క్లియర్? ఇక్కడ నుండి నేను క్యాలిక్యులేషన్ మీకోసం వదిలేస్తున్నానమ్మా. యూజ్ చేయండి ఈ ఫార్ములాని, మీకు ఆన్సర్ వచ్చింది. సో కొంతమంది ఏమని అడుగుతారంటే సార్ మీకు ఐడియా ఎలా వచ్చింది సార్ వి క్యాలిక్యులేట్ చేయాలని అని అడుగుతున్నారు. అమ్మా నువ్వు క్వశ్చన్ అబ్జర్వ్ చేసావంటే నీకే ఐడియా రావాలి ఈ పాటికి. ఎందుకు అని అంటే వాడు డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు, మనకి ఇచ్చిన రిలేషన్ ఏమో యాక్సలరేషన్. యాక్సలరేషన్ నుండి డైరెక్ట్గా డిస్టెన్స్కి పోగలవా అంటే పోలేవు. యాక్సలరేషన్ నుండి వెలాసిటీకి వస్తావు, వెలాసిటీ నుండి నువ్వు డిస్ప్లేస్మెంట్కి వెళ్తావు. యాక్సలరేషన్ నుండి నువ్వు స్పీడ్కి రాగలవు, స్పీడ్ నుండి డిస్టెన్స్కి వెళ్ళగలవు. సో ఎప్పుడైనా సరే యాక్సలరేషన్ని పొజిషన్ని రిలేట్ చేస్తున్నాడంటే మధ్యలో నీకు స్పీడ్ రావాల్సిందే. డైరెక్ట్గా జంప్ చేయలేవు అంటిల్ అండ్ అన్లెస్ నీకు విఎక్స్ ఏ రిలేషన్ 3 ఇస్తే తప్పితే జంప్ చేయలేవు. ఓకే, సో ఏదైతే ఈ బ్యాంకింగ్ ఉందో, ఒక్క నిమిషం అమ్మా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాడు.
నువ్వు ఒక ర్యాండమ్ కర్వ్ తీసుకో. ఎప్పుడు ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్లోనే పోవాలని లేదు కదా, ఎప్పుడు ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్లోనే వెళ్ళాలని లేదు, రూల్ లేదు. కేపీ డిపిపి సేమ్ ప్రొవైడ్ చేయట్లేదమ్మా. తెలుగు అమేజింగ్ సార్, డూయింగ్ ఇరిడో ఆర్ శ్రీ చైతన్య స్టార్ బ్యాచ్ ఫిజిక్స్ అసైన్మెంట్, ప్లీజ్ గైడ్ మీ. బై ద వే ఐఎమ్ డూయింగ్ శ్రీ చైతన్య న్యూక్లియస్ అండ్ స్టెర్లింగ్ టెస్ట్ సిరీస్. జేఈ మెయిన్స్కి అయితే నేను అసలు సజెస్ట్ చేయను ఇరిడో కానీ న్యూక్లియస్ టెస్ట్ సిరీస్ కానీ. జేఈ మెయిన్స్కి అయితే నేను సజెస్ట్ చేయను. ఎస్, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ జేఈ అడ్వాన్స్, ఎస్ యూ కెన్ డూ. ఇప్పుడు ఏదైతే మనం కర్వ్ తీసుకున్నామో, నేను ఈ పార్ట్ ఆఫ్ ద కర్వేచర్ తీసుకుంటే, కర్వ్లో ఒక స్మాల్ సెక్షన్ ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని కర్వేచర్ అని పిలుస్తారు, అది టర్మినాలజీ. అయితే ఈ కర్వేచర్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ సమ్ సర్కిల్ కదా. అదే నువ్వు ఇక్కడ తీసుకున్నావు అనుకో, ఇక్కడ బాగా ఫ్లాట్గా ఉంది అని అంటే దాని అర్థం ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏ బిగర్ సర్కిల్. సో నువ్వు ఒక కర్వ్ గురించి మాట్లాడేటప్పుడు స్మాల్ సెక్షన్స్ ఆఫ్ దట్ కర్వ్ విల్ బి పార్ట్ ఆఫ్ సమ్ బిగర్ ఆర్ స్మాలర్ సర్కిల్స్. అయితే ఏంట్రా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే, ఇదిగో ఈ లొకేషన్ దగ్గర నీకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అన్నాడు అనుకో, ఈ లొకేషన్ దగ్గర రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అడిగాడంటే ఏదైతే మనం కర్వేచర్ తీసుకున్నామో ఆ కర్వేచర్ విల్ బి పార్ట్ ఆఫ్ సమ్ సర్కిల్. ఆ కర్వేచర్ విల్ బి పార్ట్ ఆఫ్ సమ్ సర్కిల్. సో రేడియస్ ఆఫ్ దాట్ సర్కిల్ విచ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్, దాన్నే మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. అదే దీని రేడియస్ నేను R2 అని తీసుకున్నాను అనుకో, ఇక్కడున్న కర్వేచర్కి ఎంత రేడియస్ ఉంది అనే దాన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. ఎంత ఆ కర్వేచర్ అని అంటే R2. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మనం తీసుకునే కర్వ్, సూరజ్ యూ కెన్ డూ హెచ్సివి ఆబ్జెక్టివ్ 1, ఆబ్జెక్టివ్ 2 అండ్ బిగినర్ క్వశ్చన్స్ ఆఫ్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆఫ్ హెచ్సి వర్మ చేయొచ్చు ఫర్ మెయిన్స్కి అయితే. ఓకే, మళ్ళీ ఒక స్మాల్ రీక్యాప్ అమ్మా. ఏంటిది అని అంటే, మనం తీసుకునే కర్వ్ అందులో ఉన్న చిన్న సెక్షన్స్ అవి డిఫరెంట్ సర్కిల్స్ యొక్క స్మాల్ సెక్షన్స్ అన్నమాట. సో ఈ స్మాల్ సెక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ R1. సో అక్కడ దాని రేడియస్ ఆఫ్ కర్వేచర్ నేను R1 అని అంట. ఇక్కడికి వచ్చినప్పుడు దట్ సెక్షన్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ R2. సో ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ దేర్ ఐ విల్ కాల్ ఇట్ యాజ్ R2. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఏదైతే ఆ బ్లూ సెక్షన్ ఉందో దాన్ని గీస్తాను, ఏదైతే రెడ్ సెక్షన్ నేను ఇందాక ప్రీవియస్ డయాగ్రామ్లో డ్రా చేశానో అది కూడా గీస్తాను. నేను ఇప్పుడు ఒక పార్టికల్ తీసుకున్నా, ఆ పార్టికల్ అనేది మూవ్ అవుతూ వెళ్తుంది. ఇది పార్టికల్, ఇది కదులుతూ వెళ్తుంది ఈ ట్రాక్లో. ఎప్పుడైతే పార్టికల్ ఇక్కడికి వస్తుందో అదేం చేస్తుంది, అది మూవ్ అయ్యేటప్పుడు ఆ పర్టికులర్ టైం దగ్గర నేను అది సర్క్యులర్ మోషన్ చేస్తుందని తీసుకోవచ్చుగా. దిస్ పార్టికల్ there it is performing circular motion of radius R1. ఎందుకంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ నేను R1 అని ఇచ్చాను ఇందాక ప్రీవియస్ స్లైడ్లో. సో నేనేం చెప్పానంటే
ఈ పార్ట్ ఆఫ్ ద కర్వ్ ఏదైతే ఉందో ఈజ్ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ r1 అన్నా కాబట్టి మరి పార్టికల్ ఆ కర్వ్ మీద మూవ్ అవుతున్నప్పుడు ఎస్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ సర్క్యులర్ మోషన్ ఆఫ్ హౌ మచ్ రేడియస్ r1 రేడియస్ అని తీసుకోవచ్చు. ఇన్ఫినిటీ సిరీస్ ఫాలో అయితే మీకు 99% వచ్చిందమ్మా. ఇన్ఫినిటీ సిరీస్ ఫాలో అయితే మీకు 99% వస్తుంది. సాత్విక, దిస్ ఛానల్ బయాలజీ క్లాస్ ఇస్ గోయింగ్ లైవ్. అమ్మా ఇది జేఈ, వేదాంతు తెలుగు జేఈ, జేఈలో బయాలజీ ఉండదు. సరే, ఇదిగో పర్ఫార్మింగ్ సర్క్యులర్ మోషన్ కదా, మరి అది సర్క్యులర్ మోషన్ చెయ్యాలి అని అంటే నార్మల్ యాక్సలరేషన్ ఉండాలిగా. ఆ నార్మల్ యాక్సలరేషన్ ఎంత అంటే v² బై ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాలో. అయితే అక్కడ ఎంత రేడియస్ అంటే r1. సో నేను ఇప్పుడు ఆ r1 క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆ పార్టికల్కి ఉన్న స్పీడ్ బై ద యాక్సలరేషన్ విచ్ ఈస్ నార్మల్ టు దట్ స్పీడ్. సో రాస్తా, స్పీడ్ స్క్వేర్ బై యాక్సలరేషన్ పర్పెండిక్యులర్ టు ద స్పీడ్, ఆర్ యూ కెన్ సే యాక్సలరేషన్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ. ఎందుకు? నార్మల్ యాక్సలరేషన్ కదా. సో నీకు ఒక పార్టికల్ యొక్క స్పీడ్ ఇచ్చి అక్కడ దాని నార్మల్ యాక్సలరేషన్ కూడా ఇచ్చాడు అనుకో, నువ్వు ఈజీగా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, అయితే ఏంటి సార్ దీని అప్లికేషన్? నేనే ఒక క్వశ్చన్ ఇస్తాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మనకు ప్రొజెక్టైల్ తెలుసు కదా, ప్రొజెక్టైల్ని నేను ఒక యూ స్పీడ్తో థీటా యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తా. అప్పుడు అది ఏం పాత్ తీసుకుంటుంది అది కూడా మనకు తెలుసు. ఏం పాత్ తీసుకుంటుంది అని అంటే ఇట్ టేక్స్ ఏ పారాబోలిక్ పాత్. సర్క్యులర్ పాత్ అయితే కాదు, ఇట్ టేక్స్ పారాబోలిక్ పాత్. ఓకే నైస్, పారాబోలిక్ పాత్ తీసుకుంటుంది. నేనేం అడుగుతాను మిమ్మల్ని అంటే, find radius of curvature, find radius of curvature at starting and top points. అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఈ టాప్ పాయింట్ దగ్గర నాకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ కావాలి, ఆ పారాబోలాది. ఓకే, అయితే స్లైడ్ ఉందా లేదు, ఒక్క నిమిషం అమ్మా, స్టార్టింగ్ వన్ స్లైడ్. ఇదిగో, సో నేను ఫస్ట్ పార్ట్ చేస్తా. ఫస్ట్ పార్ట్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్. ఫస్ట్ పార్ట్ ఏంటి అని అంటే స్టార్టింగ్ పాయింట్. మనం స్టార్టింగ్ పాయింట్ గురించి మాట్లాడదాం. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎంత స్పీడ్ ఉంది, స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎంత స్పీడ్ ఉంది. ఇదిగో ఇది నువ్వు తీసుకున్న పారాబోలా. ఎంత స్పీడ్ ఉందమ్మా స్టార్టింగ్ పాయింట్ దగ్గర? స్టార్టింగ్ పాయింట్ దగ్గర యూ స్పీడ్ ఉంది. ఎంత యాంగిల్? థీటా. దాని మీద యాక్ట్ అవుతున్నది ఒకే ఒక్కటి, దాని మీద యాక్ట్ అవుతున్నది ఒకే ఒక్క యాక్సలరేషన్, అది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎక్కడ యాక్ట్ అవుతుంది అండ్ ఎలా యాక్ట్ అవుతుంది అని అంటే ఇట్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్. మనకి ఎక్కడో ప్రాబ్లం వచ్చింది. మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కావాలంటే స్పీడ్ స్క్వేర్ బై యాక్సలరేషన్ పర్పెండిక్యులర్ టు ద స్పీడ్. ఇక్కడ మనకి ఏదైతే యాక్సలరేషన్ ఉందో అది పర్పెండిక్యులర్ ఉందా? లేదు. అంటే ఆ జీని నువ్వు రిజాల్వ్ చేయాలి. ఆ జీని నువ్వు రిజాల్వ్ చేయాలి. ఎలా రిజాల్వ్ చేయాలి? ఎలా రిజాల్వ్ చేయాలి అని అంటే పర్పెండిక్యులర్ టు ద యూ అండ్ టాంజెన్షియల్ టు ద యూ.
ఏదైతే యాక్సలరేషన్ నీకు పర్పెండిక్యులర్ టు యూ ఉంటుందో అది మనం నార్మల్ యాక్సలరేషన్ అంటాం. ఏదైతే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ స్పీడ్ ఆర్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ స్పీడ్ ఉండేదో దాన్ని మనం టాంజెన్షియల్ యాక్సలరేషన్ అని అంటాం. ఓకే, ఇదిగో యూకి నేను గీసిన ఎల్లో లైన్ ఏదైతే ఉందో అది పర్పెండిక్యులర్, అంటే ఈ యాంగిల్ ఎంత 90 మైనస్ తీటా కదా. అప్పుడు ఇదిగో ఇది హారిజాంటల్, ఇదేమో వర్టికల్. సో ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి? 90 ఉండాలి. నీకు ఈ యాంగిల్ 90 మైనస్ తీటా అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవ్వాలి? తీటా అవ్వాలి, ఎందుకంటే ఇది ప్లస్ ఇది 90 అవ్వాలి అందుకు. సో ఇప్పుడు నువ్వు జీని రిజాల్వ్ చేస్తే ఈ డైరెక్షన్లో నీకు జీ కాస్ తీటా ఉంటుంది అండ్ ఈ డైరెక్షన్లో నీకు జీ సైన్ తీటా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైతే జీ ఉందో దాన్ని ఎరేజ్ చేసేయచ్చు, ఎందుకంటే దాన్ని రిజాల్వ్ చేసే కాంపోనెంట్స్లోకి, నేను దాన్ని రిజాల్వ్ చేసే కాంపోనెంట్స్లోకి. ఓకే, ఇప్పుడు చెప్పు, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ పర్పెండిక్యులర్ టు ద స్పీడ్? What is the component of acceleration perpendicular to the speed? G cos theta కదా. సో ఆ G cos theta అనేది మనం నార్మల్ యాక్సలరేషన్ అని అంటాం. అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏంటి అని అంటే చెప్పా కదా, స్పీడ్ స్క్వేర్ బై నార్మల్ యాక్సలరేషన్. ఎంత స్పీడ్? u. ఎంత నార్మల్ యాక్సలరేషన్? G cos theta. సో స్టార్టింగ్ పాయింట్ దగ్గర దాని రేడియస్ ఆఫ్ కర్వేచర్ u స్క్వేర్ బై G cos theta. గుడ్, వెరీ గుడ్, గేమ్ చేంజర్. అండ్ దెన్ ఇప్పుడు మనం టాప్ పాయింట్ గురించి మాట్లాడదాం. టాప్ పాయింట్ గురించి మాట్లాడితే టాప్ పాయింట్ దగ్గర మీకు ఎంత స్పీడ్ ఉంటుందో గుర్తుందా? టాప్ పాయింట్ దగ్గర ఒక పార్టికల్కి ఎంత స్పీడ్ ఉండిద్దో గుర్తుందా? యూ కాస్ తీటా. ఇదిగో ఇక్కడ నువ్వు యూతో ప్రొజెక్ట్ చేసావు తీటా యాంగిల్తో. సో దీని హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత అంటే యూ కాస్ తీటా, దీని వర్టికల్ కాంపోనెంట్ ఎంత అంటే యూ సైన్ తీటా. అయితే నీకు టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర ఓన్లీ హారిజాంటల్ మాత్రమే మిగులుతుంది, విచ్ ఈజ్ యూ కాస్ తీటా కదా. అయితే ఇక్కడ నీకు యాక్సలరేషన్ కూడా తెలియాలి, అప్పుడే రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాలిక్యులేట్ చేయగలం. దాని మీద యాక్ట్ అవుతున్న ఒకే ఒక యాక్సలరేషన్ ఏంటంటే గ్రావిటేషన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎంత అది ఎప్పుడు వర్టికల్గా యాక్ట్ అవుతుంది. ఇక్కడ నువ్వు లక్కీ అమ్మ, ఏదైతే పార్టికల్కి స్పీడ్ ఉందో ఆ స్పీడ్కి జీ ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గానే యాక్ట్ అవుతుంది. అంటే ఈ జీనే నీకు నార్మల్ యాక్సలరేషన్. అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అంటే స్పీడ్ స్క్వేర్ బై నార్మల్ యాక్సలరేషన్. స్పీడ్ ఎంత? యూ కాస్ తీటా. సో యూ కాస్ తీటా స్క్వేర్ బై నార్మల్ యాక్సలరేషన్ ఎంత? జీ. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ ద టాప్ మోస్ట్ పాయింట్ ఎంత అంటే యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా బై జీ. అమ్మ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏదో పెద్ద హైఫై కాన్సెప్ట్ అనుకోమాకండి. ఆ కర్వేచర్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ సర్కిల్. ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంతైతే ఉంటుందో దాన్నే మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎట్ దట్ లొకేషన్ అని అంటాం, అంతే. ఓకే, కాపీ అమ్మా. ఎంత లోపల చార్ట్ చూస్తే ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే చూస్తా. యా, ఇట్స్ ఫ్రీ, యూ కెన్ చెక్అవుట్, ఇట్స్ గివెన్ ఇన్ పర్టికులర్ చాప్టర్ వీడియోస్ డిస్క్రిప్షన్. ఏంటిది అది? ఓకే, నైస్. సో ఇదే రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో కంగారు పడద్దు, భయపడద్దు. ఏదైతే కర్వ్ ఉండిద్దో స్మాల్ సెక్షన్స్ ఆఫ్ దట్ కర్వ్ విల్ బి పార్ట్ ఆఫ్ సమ్ సర్కిల్. ఆ రేడియస్
ఆఫ్ ద సర్కిల్నే మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. వై దెర్ ఈస్ నో యూ సైన్ థీటా? ఐఐటి బాంబే టాప్ మోస్ట్ పాయింట్లో వర్టికల్ వెలాసిటీ ఎందుకు ఉండిద్దమ్మా? బేసిక్స్ ఆఫ్ పారాబోలా. నేను టాప్ పాయింట్ దగ్గర అడిగా, అట్ ద హైయెస్ట్ పాయింట్ వెలాసిటీ ఇన్ ద వై డైరెక్షన్ విల్ బి 0. ఓకే, వై డు వి నీడ్ బ్యాంకింగ్? సి, నీకు బ్యాంకింగ్, అసలు బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఇదిగోమ్మా, ఫస్ట్ ఒక డయాగ్రామ్ చూపిస్తా, ఒక్క నిమిషం. ఇది ఇక్కడ రోడ్డు ఫ్లాట్గా ఉందా? రోడ్డు ఫ్లాట్గా లేదు. రోడ్డు ఒక యాంగిల్ మేక్ చేస్తుంది. దీన్నే మనం యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అని అంటాం. దాన్నే మనం యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం. ఈ కార్ అనేది ఈ సర్క్యులర్ ట్రాక్ మీద మూవ్ అవుతూ ఏంటి అని అంటే ఆ ట్రాక్ కూడా ఫ్లాట్గా లేదు, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా. సో బ్యాంకింగ్ ఉన్నప్పుడు నీకు గ్రేటర్ స్పీడ్స్తో నువ్వు కర్వ్ని క్రాస్ చేయొచ్చు. యూ కెన్ మూవ్ ఫాస్టర్. ఫ్లాట్గా ఉన్న రోడ్స్ కన్నా కానీ ఇలా కర్వ్ తిరిగిన రోడ్స్ మీద నీకు బెటర్ కంట్రోల్ అండ్ బెటర్ స్పీడ్తో నువ్వు ఆ కర్వ్ని కంప్లీట్ చేయగలవు. అందుకనే నువ్వు కరెక్ట్గా చూసావంటే డెవలప్డ్ నేషన్స్లో కానీ ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ ఇండియాలో ఇప్పుడు కూడా ఎక్కడన్నా ఘాట్ రోడ్స్ వేస్తా ఉంటే ఫ్లాట్గా ఉండవమ్మా, అవి కొంచెం కర్వ్ తిరిగి ఉంటాయి. అంటే అవి కొంచెం యాంగిల్తో ఉంటాయి రోడ్స్. ఎందుకంటే దే ప్రొవైడ్ బెటర్ స్టెబిలిటీ దానికోసం. సో నేను మీకు వై బ్యాంకింగ్ ఈజ్ నీడెడ్ అనే దాని గురించి మాట్లాడా. అయితే ఇక్కడ మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని అంటే, నువ్వు ఒక సర్క్యులర్ ట్రాక్ తీసుకో. ఈ సర్క్యులర్ ట్రాక్ యొక్క రేడియస్ని నువ్వు స్మాల్ ఆర్ అని తీసుకో. అయితే ఏమని ఇస్తారంటే, ఒక పార్టికల్ అనేది ఈ సర్క్యులర్ ట్రాక్ మీద మూవ్ అవుతుంది అని ఇస్తాడు. సో నువ్వు పై నుండి చూసావు అనుకో, ఫ్రమ్ టాప్ వ్యూ, పై నుండి చూడు, ఫ్రమ్ టాప్ వ్యూ. అయితే టాప్ వ్యూలోకి వెళ్ళే ముందు ఇదిగో మనం ఇది కదా మాట్లాడుతుంది, ఇది ఫ్లాట్ హారిజాంటల్ సర్క్యులర్ ట్రాక్ అనమాట. ఫ్లాట్ హారిజాంటల్ సర్క్యులర్ ట్రాక్ అనమాట. అప్పుడు నీకు వెయిట్ ఎక్కడికి యాక్ట్ అవుతుంది అని అంటే, వెయిట్ ఏమో కిందకి యాక్ట్ అవుతుంది, నార్మల్ రియాక్షన్ ఏమో పైకి యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ అనేది ఏదైతే ఉందో అది ఇట్ విల్ బి ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద సర్క్యులర్ ట్రాక్. నేనేం తీసుకుంటున్నానంటే ఆ పార్టికల్ కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుందని తీసుకుంటాను. అప్పుడు ఫ్రిక్షన్ విల్ ప్రొవైడ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఎందుకంటే అదొక్కటే ఫోర్స్ ఉంది ఇన్ ద ప్లేన్, ఇంక మిగిలిన ఫోర్స్ అదొక్కటే. సో ఫ్రిక్షనే నీకు సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో టాప్ వ్యూలో చూస్తే నీకు ఆ బ్లూది ఇలా ఒక సర్క్యులర్ ట్రాక్లో మూవ్ అవుతుంది. నార్మల్ రియాక్షన్ నువ్వు పైనుండి చూస్తున్నావు అంటే నార్మల్ రియాక్షన్ నీకు కంటికి వస్తుంది అండ్ ఎంజీ అనేది కిందకి వెళ్తుంది. సో అది కూడా గీద్దాం. నార్మల్ ఏమో నీ కంటి వైపుకి వస్తుంది, వెయిట్ ఏమో కిందకి వెళ్తుంది అండ్ ఫ్రిక్షన్ కూడా ఉంది. ఫ్రిక్షన్ ఏమో ఇన్ ద ప్లేన్. నేనేం చెప్పానంటే ఇది కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతుంది అని చెప్పా. అదే కాన్స్టెంట్ స్పీడ్ కాదనుకో, ఇది యాక్సలరేట్ అవుతుంది అని అనుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఫ్రిక్షన్ ఒక యాంగిల్లో యాక్ట్ అవుతూ బోత్ సెంట్రిపిటల్ ఫోర్స్ అదే ప్రొవైడ్ చేయాలి, టాంజెన్షియల్ ఫోర్స్ అదే ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఫ్రిక్షన్ తప్పితే నీకు ఇంకో ఫోర్స్ లేదా ఆ ప్లేన్లో. అప్పుడు నీకు టాంజెన్షియల్ నార్మల్ రెండు యాక్సలరేషన్స్ కావాలంటే ఫ్రిక్షనే ఒక యాంగిల్లో యాక్ట్ అవుతూ రెండింటిని ప్రొవైడ్ చేయాలి. అదే ఓన్లీ సెంట్రిపిటల్ ఫోర్స్నే ప్రొవైడ్ చేయాలనుకో, అప్పుడు ఫ్రిక్షన్ దాని డైరెక్షన్ మొత్తాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ డైరెక్షన్లో పెట్టేసిద్ది. ఓకే,
నైస్. ఇది సెంటర్. వాళ్ళు ఏమని అడుగుతారంటే ఎంత మ్యాక్సిమం స్పీడ్తో అది సర్కిల్ కొట్టచ్చు అని అడుగుతాడు. ఎంత మ్యాక్సిమం స్పీడ్తో అది సర్కిల్ కొట్టచ్చు అని అంటే నీకు స్పీడ్ మ్యాక్సిమం అయినప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ ఏంటి? సెంట్రిపెటల్ ఫోర్స్? సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది mv²/r. సో నీకు v మ్యాక్సిమం అయితే fc కూడా మ్యాక్సిమమే కదా. ఎవడరా ఇక్కడ ఎఫ్సి ప్రొవైడ్ చేస్తున్నాడంటే ఫ్రిక్షన్ ప్రొవైడ్ చేస్తుంది ఎఫ్సిని. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్. అదొక్కటే యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్. సో అదే సెంట్రిపెటల్ ఫోర్స్. సో నువ్వు మ్యాక్సిమం స్పీడ్ కావాలంటే మ్యాక్సిమం సెంట్రిపెటల్ ఫోర్స్, మ్యాక్సిమం సెంట్రిపెటల్ ఫోర్స్ కావాలంటే మ్యాక్సిమం ఫ్రిక్షన్ కావాలి. మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఎంత అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్. సో FL ఈజ్ గోయింగ్ టు బి mv²/r. నువ్వు ఎఫ్ఎల్ని ఏమని రాయొచ్చు? మ్యూఎస్ టైమ్స్ ఎన్ mv²/r అని రాయొచ్చు. అయితే నువ్వు నార్మల్ని ఏమని రాయొచ్చు? ఎంజీ అని రాయొచ్చు. సో నువ్వు ఎంత మ్యాక్సిమం స్పీడ్తో వెళ్ళగలవు అని అంటే నువ్వు ఎంత మ్యాక్సిమం స్పీడ్తో వెళ్ళగలవు యూస్ mv²/r. ఇది mv²/r. అప్పుడు ఒక సర్క్యులర్ హారిజాంటల్ ట్రాక్ మీద నువ్వు ఎంత మ్యాక్సిమం స్పీడ్తో వెళ్ళగలవనంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు μsg/r. ఈ రిజల్ట్ చాలా చాలా యూస్ఫుల్ ఈవెన్ ఎంసెట్లో కూడా. ఈ రిజల్ట్ చాలా చాలా యూస్ఫుల్ ఈవెన్ ఎంసెట్లో కూడా. ఓకే, ఎస్కేపి ఏబిఎస్ ఇక్కడే స్కిడ్ అవుతున్నప్పుడు స్కిడ్ అవ్వకుండా. ఫైన్, అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ క్వశ్చన్స్ వేద్దాం. ఏ carved in a level road has radius 75 meter. అంటే రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ హారిజాంటల్ ట్రాక్ ఇచ్చాడమ్మా 75. The maximum speed of a car turning this carved road can be 30 meters per second without skidding. అంటే Vmax ఇచ్చాడు. Vmax ఎంత ఇచ్చాడు? Vmax ఎంత ఇచ్చాడు అని అంటే 30 ఇచ్చాడు. రేడియస్ ఎంత ఇచ్చాడు? 75 ఇచ్చాడు. If the radius of the road is changed to 48 meter and the coefficient of friction between the tires and the road remains the same, then the maximum speed allowed అని అన్నాడు. అసలు ఫస్ట్ maximum speed ఫార్ములా ఏంటి? ఇప్పుడే కదా డెరైవ్ చేసాం. రూట్ మ్యూఎస్ జిఆర్. సో అప్పుడు నువ్వు రెండు మ్యాక్సిమం స్పీడ్స్ని కంపేర్ చేస్తున్నావు అనుకో, వాడు ఏం చెప్పాడు? మ్యూని సేమ్ ఉంచుతాడంట, కానీ ఆర్ని మాత్రమే చేంజ్ చేస్తాడంట. అప్పుడు నువ్వు రూట్ R1/R2 అని రాసేయచ్చు కదా, ఎందుకంటే మ్యూఎస్ అనేది కాన్స్టెంట్, జీ అనేది కాన్స్టెంట్. సో నువ్వు Vmaxని ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ R అని రాసేయచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే మ్యూని వాడే కాన్స్టెంట్ అని ఇచ్చాడు. సో అప్పుడు Vmax 1/Vmax2 నువ్వేమని రాయొచ్చు? రూట్ R1/R2 అని రాయొచ్చు. R1 ఎంత? 75. R2 ఎంత? 48. Vmax 1 ఎంత? 30. సో 30/Vmax2 ఈస్ రూట్ 75 బై వెయిట్ ఏ సెకండ్, సారీ, ఎంతలే 75/48. ఎంతమ్మా ఇది? ఇది ఎంత వస్తుంది? క్యాలిక్యులేషన్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ నేను మీకు వదిలేస్తున్నాను. 3తో డివైడ్ అవుతుంది కదా 2.
ఏమవుతుంది నీకు ఇక్కడ? ఇదేమో 2 times and 5 25 అవుతుంది. ఇదేమవుతుంది 16 అవుతుంది. ఎందుకంటే 3 టేబుల్ అనేది కామన్ అక్కడ. అప్పుడు 30/Vmax2 ఎంత అవుతుంది అని అంటే √25/16. ఇంకెక్కడ నుండి నేను చేయను, అక్కడ నుండి కనీసం మీరు చేయగలగాలి. √25/16 అనేది ఎంతో మీకు తెలిసి ఉండాలి. గుడ్ IIT బాంబే అండ్ గుడ్ గేమ్ చేంజర్ ఎవ్రీవన్. నాగేశ్వరరావు గుడ్. ఇప్పుడు ఇది చేయండి మరి. A disc with a flat small bottom beaker placed on it. ఒక డిస్క్ ఉందంట, దాని మీద ఒక చిన్న బీకర్ పెడుతున్నాడంట. At a distance R from its center is revolving about an axis passing through the center of the disc and perpendicular to the plane with an angular velocity omega. ఓకే, మీరు ఇదంతా చదివే బదులు నేను రాసేస్తున్నానమ్మా. ఇదిగో నువ్వు ఇది డిస్క్ తీసుకో, ఫ్లాట్ డిస్క్. అయితే ఈ ఫ్లాట్ డిస్క్ మీద మనోడు ఒక R డిస్టెన్స్లో ఒక బీకర్ని పెడుతున్నాడు. R డిస్టెన్స్లో బీకర్ని పెడుతున్నాడు. అప్పుడు అది ఏం చేస్తుందమ్మా, నువ్వు కానీ దీన్ని ఇలా ఒమేగాతో రొటేట్ చేస్తే ఆ బీకర్ కూడా రొటేట్ అవుతుంది కదా. అయితే ఆ డిస్క్ నీకు హారిజాంటల్ గ్రౌండ్లో పెట్టాడు. అప్పుడు దాని మీద నార్మల్ రియాక్షన్ ఏమో పైకి ఉంటుంది, వెయిట్ ఏమో కిందకు ఉంటుంది. నీకు మిగిలింది ఇంకేంటి? ఫ్రిక్షనల్ ఫోర్స్ కదా. సో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ కాన్స్టెంట్ ఒమేగా అన్నాడు కాబట్టి ఆల్ఫా లేదు. అంటే ఆల్ఫా లేకపోతే టాంజెన్షియల్ యాక్సలరేషన్ లేదు, టాంజెన్షియల్ యాక్సలరేషన్ లేకపోతే టాంజెన్షియల్ ఫోర్స్ లేదు. సో ఓన్లీ సెంట్రిపిటల్ ఫోర్స్ మాత్రమే ఉంది. ఎవడు ప్రొవైడ్ చేస్తాడు ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటే ఆబ్వియస్గా మిగిలింది ఎవడు మనకి? ఫ్రిక్షన్ గాడు ఒక్కడే. సో ఇది మీకు బాగా అర్థం కావాలి అని అంటే టాప్ వ్యూలో ఉండి చూడండి, పైనుండి చూడండి. టాప్ వ్యూ, ఫ్రమ్ టాప్ వ్యూ ఏంటది? ఆ బీకర్ అనేది R రేడియస్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. నీకు ఆ బీకర్ ఇలా కనపడుతుంది. అయితే అందులో ఉన్నది నార్మల్ ఏమో నీ కంటి దగ్గరికి వస్తుంది, mg ఏమో ఇంటూ ద ప్లేన్ వెళ్తుంది, అండ్ నీకు ఫ్రిక్షన్ ఏమో ఇలా యాక్ట్ అవుతుంది. వాడు ఏం అడుగుతున్నాడు? బీకర్ విల్ రివాల్వ్ విత్ ద డిస్క్ వితౌట్ స్లిప్పింగ్ అన్నాడు. బీకర్ డిస్క్తో పాటే మూవ్ అవ్వాలంట, అంటే స్లైడ్ అవ్వకూడదంట. అంటే ఏంటి? ఆ ఎఫ్ఎస్ అనేది లెస్ దాన్ ఎఫ్ఎల్ అవ్వాలిగా. ఆ ఎఫ్ఎస్ అనేది లెస్ దాన్ ఎఫ్ఎల్ అవ్వాలిగా. రాద్దాం. అది ఏదైతే ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో అదే నీకు సెంట్రిపిటల్ ఫోర్స్, అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ అవ్వాలి. అప్పుడే స్లిప్పింగ్ అవ్వదు. వాడు అడిగింది అదే క్వశ్చన్లో. మరి ఎఫ్సి నువ్వు ఏమని రాయొచ్చు? MR ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. ఎఫ్ఎల్ని నువ్వు ఏమని రాయొచ్చు? మ్యూ టైమ్స్ ఎన్ని ఏమని రాయొచ్చు? ఇది రాయొచ్చు. సో అప్పుడు నీకు R ఏమవుతుంది? మ్యూజీ బై R అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యూజీ బై ఒమేగా స్క్వేర్. ఏ ఆప్షన్? ఈ ఆప్షన్. సెంట్రిపిటల్ ఫోర్స్ నీడెడ్ షుడ్ బి లెస్ దాన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సెంట్రిపిటల్ ఫోర్స్ లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ డిమాండ్ చేసింది అనుకో, స్లిప్పింగ్ అవ్వాలి. ఎందుకు? ఫ్రిక్షన్ ప్రొవైడ్ చేయలేదు కదా అంత ఫోర్స్. వెరీ గుడ్ సాయి చరణ్ తేజ్.
నాగేశ్వరరావు, వెరీ గుడ్ నాగేశ్వరరావు డిఎన్ఆర్. సాత్విక, ఎందుకమ్మా ఇవన్నీ సోదంతా? లీసా అండ్ సాత్విక ఏం చేస్తున్నారు మీరు? ఓకే, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. రోడ్డు స్లాంట్గా ఉంటే, ఫ్లాట్గా ఉండకుండా రోడ్డు స్లాంట్గా ఉంటే దాన్ని బ్యాంక్ రోడ్ అని అంటారు. బ్యాంక్ రోడ్స్తో నీకు అడ్వాంటేజ్ ఏంటంటే యూ గెట్ బెటర్ గ్రిప్ అండ్ యూ గెట్ టు మూవ్ విత్ బెటర్ స్పీడ్స్. వెంకటరమణమూర్తి, ఈ రిలేషన్ ఏం లేదమ్మా. ఇదిగో నేను ఈ రిలేషన్కి ఎలా వచ్చాను అని అంటే, నువ్వు ఫాస్ట్గా మూవ్ చేస్తున్నావు అనుకో, నువ్వు ఎంత ఫాస్ట్గా మూవ్ చేస్తే నీకు అంత సెంట్రిపిటల్ ఫోర్స్ కావాలి. ఎఫ్సి అనేది ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అని రాసుకో. ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అని రాసుకో. ఇక్కడ ఒమేగా అనేది ఫిక్స్డ్. సో నీకు ఆర్ పెరిగే కొద్దీ ఎఫ్సి కూడా పెరగాలి. ఎవడు ప్రొవైడ్ చేస్తున్నాడు ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఫ్రిక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఫ్రిక్షన్ ఎంత పడితే అంత ఇవ్వలేడు కదా. సో ఏదైతే సెంట్రిపిటల్ ఫోర్స్ నీకు కావాలో అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిటింగ్ ఫ్రిక్షన్ ఉంది అని అంటే ఫైన్. అదే నీకు కావాల్సిన సెంట్రిపిటల్ ఫోర్స్ మోర్ దాన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ అయితే ఫ్రిక్షన్ అంత ప్రొవైడ్ చేయలేదు కాబట్టి పార్టికల్ స్కిడ్ అయిపోతుంది. అదే రాశానమ్మా. సో నీకు కావాల్సిన సెంట్రిపిటల్ ఫోర్స్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎల్. ఓకే, ఇప్పుడు మనం ఒక బ్యాంక్డ్ రోడ్ తీసుకుంటే ఆ బ్యాంక్డ్ రోడ్ మీద ఒక మినిమం స్పీడ్తో మూవ్ అవ్వచ్చు, ఒక మ్యాక్సిమం స్పీడ్తోనూ మూవ్ అవ్వచ్చు. అంతకన్నా తక్కువ స్పీడ్ అయితే నీకు కారు ఆ రోడ్డు మీద నుండి కిందకి స్లైడ్ అవుతుంది. ఏది? ఇదిగో తక్కువ స్పీడ్తో మూవ్ అయితే నీకు ఎంజీ సైన్ థీటా అనేది కిందకి పుల్ చేయడం వల్ల కార్ అనేది కిందకి స్లైడ్ అవుతుంది. అదే ఎక్కువ స్పీడ్తో మూవ్ అవుతా ఉన్నావు అంటే నీకు పైకి స్లైడ్ అవుతుంది. సో ఒక్కసారి మనం మినిమం స్పీడ్ అండ్ మ్యాక్సిమం స్పీడ్స్ గురించి మాట్లాడుకుందాం. మినిమం స్పీడ్ ఆన్ బ్యాంక్డ్ రోడ్ జస్ట్ ఒక ఫార్ములా అంతేనమ్మా. ఇది మినిమం స్పీడ్ ఆన్ బ్యాంక్డ్ రోడ్ గురించి మాట్లాడుకుంటే మనం అంతకన్నా తక్కువ స్పీడ్తో మూవ్ అయితే ఏమవుతుంది? ఏదైతే మనం కార్ గురించి మాట్లాడుతున్నామో అది అంతకన్నా తక్కువ స్పీడ్తో మూవ్ అయితే అది కిందకి స్లిప్ అవడానికి రెడీగా ఉంది. అది కిందకి స్లిప్ అవడానికి రెడీగా ఉందంటే ఫ్రిక్షన్ ఏ ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై అవుతుంది? పైకి. అది కిందకి స్లిప్ అవడానికి రెడీగా ఉంది అని అంటే నీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇన్ఫ్యాక్ట్ లిమిటింగ్ ఫ్రిక్షన్ పైకి యాక్ట్ అవుతుంది. అండ్ కాంటాక్ట్ వల్ల నీకు నార్మల్ రియాక్షన్ ఉంటుంది. అది కాకుండా ఇంకా ఏముంటాయి? ఇంకా నీకు దాని వెయిట్ ఉండిద్ది ఎంజీ. అయితే ఒక్కసారి వెనక డయాగ్రామ్లోకి వెళ్దాం. ఈ కారు ఈ రోడ్డు మీద ఇలా తిరుగుతూ ఉంటుంది కదా. సో ఈ కారు ఏం చేస్తుంది ఇక్కడ అంటే ఇది సర్క్యులర్ మోషన్ పర్ఫామ్ చేస్తుంది కదా. సో ఏదైతే ఆ సర్క్యులర్ మోషన్ ఉందో దాన్ని నేను ఇక్కడ గీస్తా. ఇదిగో ఇది పర్ఫామ్ చేసే సర్క్యులర్ మోషన్ ఏంట్రా బాబు అని అంటే ఇది దీని సెంటర్ అని తీసుకో. దాని రేడియస్ నువ్వు ఒక ఆర్ అని తీసుకో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్వశ్చన్స్లో ఇస్తాడు. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అని అంటే నాకు నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ కావాలి. మరి ఇక్కడ ఎన్ ఏమో ఎలా ఉంది, ఎఫ్ఎల్ ఏమో ఎలా ఉంది, ఎంజీతో ప్రాబ్లం లేదు, ఎంజీ కిందకు ఉంది. సో నీకు కావాల్సిందేమో ఈ డైరెక్షన్లో ఫోర్స్. సో ఎన్ఎన్ రిజాల్వ్ చేయి. ఫస్ట్ ఎన్ఎన్ రిజాల్వ్ చేయి. ఎన్ఎన్ రిజాల్వ్ చేస్తే నీకు ఏమొస్తుంది? ఈ కలర్ తీసుకుంటా. ఎన్ని నువ్వు ఇలాగ రిజాల్వ్ చేయి,
అండ్ ఇలాగా రిజాల్వ్ చేయి. ఎన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది హారిజాంటల్తో అనేది ఇంపార్టెంట్ మనకి. ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? నార్మల్ కదా, అది పర్పెండిక్యులర్ టు ద కాంటాక్ట్ ఏరియా కదా. 30 సెకండ్స్ ఇస్తున్నా, ఒకసారి ఈ యాంగిల్ చెప్పండి అమ్మా. నార్మల్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? నార్మల్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? అన్నప్పుడు జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో ఇది తీటా కదా, నీకు నార్మల్ ఎలా యాక్ట్ అవుతుంది? నార్మల్ అనేది నీకు పర్పెండిక్యులర్ టు ద ఇన్క్లైన్డ్ ప్లేన్ యాక్ట్ అవుతుంది. సో నువ్వు ఇక్కడ గీ హారిజాంటల్, ఇది తీటా అయిందనుకో, ఆటోమేటిక్గా ఈ యాంగిల్ ఎంత? 90 మైనస్ తీటా. సో నార్మల్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుందని అంటే 90 మైనస్ తీటా. అప్పుడు హారిజాంటల్తో 90 మైనస్ తీటా అయితే ఈ యాంగిల్ ఎంత? తీటా. అప్పుడు ఏంటమ్మా ఈ నార్మల్ ఈ డైరెక్షన్లో? ఎన్ కాస్ తీటా. ఈ డైరెక్షన్లో ఎన్ సైన్ తీటా. ఓకే, నార్మల్ గాడిని సక్సెస్ఫుల్గా డీల్ చేసి పడేసాం. మరి ఎఫ్ఎల్ గారు చచ్చాడుగా మనకు. మళ్ళీ ఎఫ్ఎల్ కూడా అటు ఇటు కాకుండా యాక్ట్ అవుతుందిగా, ఎఫ్ఎల్ని కూడా రిజాల్వ్ చేయాలిగా. ఫ్రిక్షన్ అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ కాబట్టి దీనికి ఇంకో కలర్ తీసుకుందాం. ఏ కలరు? ఈ కలర్ తీసుకుంటా. ఈ యాంగిల్ ఎంత? తీటా. అప్పుడు ఈ డైరెక్షన్లో ఎఫ్ఎల్ కాస్ తీటా యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో ఎఫ్ఎల్ సైన్ తీటా యాక్ట్ అవుతుంది. నాకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ కావాలమ్మా. ఈ కారు పైకి కిందకి ఏమన్నా మూవ్ అవుతుందా? ఆ ట్రాక్లో మూవ్ అయ్యేటప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్తా. ఈ కారు ఈ ట్రాక్ మీద మూవ్ అయ్యేటప్పుడు పైకి కిందకి ఏమన్నా వెళ్తుందా? లేదు. అంటే వర్టికల్ డైరెక్షన్లో మూవ్మెంట్ లేదు. అంటే వర్టికల్ డైరెక్షన్లో మూవ్మెంట్ లేదు. దాని అర్థం ఏంటి? నెట్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ నీకేమవ్వాలి? 0 అవ్వాలి. ఓకే, ఎంతమ్మా వై డైరెక్షన్లో ఫోర్స్? మనకేమో ఎన్ కాస్ తీటా గాడు ఉన్నాడు, మళ్ళీ ఎఫ్ఎల్ సైన్ తీటా గాడు పైకి ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఎంజీని క్యాన్సిల్ చేసేయాల. ఎఫ్ఎల్ని నువ్వు ఏమని రాయొచ్చు? మ్యూ టైమ్స్ ఎన్ అని రాయొచ్చు. ఇక్కడ నుండి నువ్వు నార్మల్ రియాక్షన్ ఎంత అని రాయొచ్చు అని అంటే ఎంజీ బై కాస్ తీటా ప్లస్ మ్యూ సైన్ తీటా అని రాయొచ్చు. ఇది నార్మల్ రియాక్షన్. ఇంకొకటమ్మా, నీకు ఎన్ సైన్ తీటా అనేది టువర్డ్స్ సెంటర్, ఎఫ్ఎల్ కాస్ తీటా అనేది అవే ఫ్రమ్ సెంటర్. ఏంటమ్మా నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్? ఎన్ సైన్ తీటా మైనస్ ఎఫ్ఎల్ కాస్ తీటా కదా. ఎన్ సైన్ తీటా మైనస్ ఎఫ్ఎల్ కాస్ తీటా ఇస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్. దాన్నే మనం ఎంవి స్క్వేర్ బై ఆర్ అని రాస్తాం. ఎందుకంటే నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు ఎన్ సైన్ తీటా ఇంటూ మ్యూ టైమ్స్ ఎన్ కాస్ తీటా వస్తుంది ఈజ్ ఎంవి స్క్వేర్ బై ఆర్. సో ఎన్ ఇంటూ సైన్ తీటా మైనస్ మ్యూ కాస్ తీటా ఎంత అని అంటే ఎంవి స్క్వేర్ బై ఆర్. ఎన్ ఎంత అని అంటే ఎంజీ బై ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ని మేము గుర్తుపెట్టుకోవాలా సార్ అని అంటే అవసరం లేదమ్మా. ఏదో నా ఆనందం కోసం మొత్తం అంతా చేశానన్న ఫీలింగ్ కోసం చేస్తున్నా. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోగలిగితే ఇంకా మంచిది.
బట్ అవసరం ఉందా అని అంటే నాకైతే అవసరం ఉన్న ఫీలింగ్ రాలేదు ఇంతవరకు. ఇది మినిమం స్పీడ్ అమ్మ. ఇంతకన్నా తక్కువ స్పీడ్తో మూవ్ అయితే అది జారిపోతుంది కిందకి. మనం మ్యాక్సిమం స్పీడ్ గురించి మాట్లాడామనుకో అప్పుడు ఏమవుతుందంటే అది స్కిడ్డింగ్ పైకి అవుతుంది. అది స్కిడ్డింగ్ పైకి అయినప్పుడు అది స్కిడ్డింగ్ పైకి అవ్వాలనుకున్నప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది. సో డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ చేంజ్ అవుతుంది. సో నేను చేయట్లేదు అది, నేను డైరెక్ట్గా మీకు వాల్యూ ఇస్తున్నా, మీరు ట్రై చేయొచ్చు. ఎంత మ్యాక్సిమంతో ఆ ట్రాక్ మీద మూవ్ అవ్వచ్చు అంటే ఎంత మ్యాక్సిమంతో ఏంటనంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, నీకు మ్యాక్సిమం పెరగాలి కాబట్టి షార్ట్ కట్ ఇస్తున్నా. ఇది తెలిస్తే అది కూడా వచ్చింది మీకు. న్యూమరేటర్ పెద్దగా ఉండాలి, డినామినేటర్ చిన్నగా ఉండాలి. సో నీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే సైన్ తీటా ప్లస్ మ్యూ కాస్ తీటా వస్తుంది న్యూమరేటర్లో, డినామినేటర్లో కాస్ తీటా మైనస్ మ్యూ సైన్ తీటా వస్తుంది. అంతేనమ్మా. అయితే ఇంకొకటి, వాట్ ఇఫ్ సర్ఫేస్ ఈజ్ ఫ్రిక్షన్లెస్ అంటాడు. ఒకవేళ సర్ఫేస్కి ఫ్రిక్షన్ లేకపోతే మ్యూ ఎంత? 0. నువ్వు రెండిట్లో మ్యూ 0 పెట్టావంటే వి మినిమము వి మ్యాక్సిమము రెండు సేమే. ఏంట్రా బాబు అది అంటే √GR tan θ. ఇది కూడా మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే ఎంత స్పీడ్తో మూవ్ అవుద్ది ఆర్ మూవ్ అవ్వాలి. ఓకే, ఇది బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్. తక్కువ స్పీడ్తో మూవ్ అయితేనేమో అది స్లైడ్ డౌన్ అవ్వడానికి రెడీగా ఉంటుంది, ఎక్కువ స్పీడ్తో మూవ్ అయితేనేమో అది స్లైడ్ అప్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అంతే. అదే ఫ్రిక్షన్ లేదనుకో ఒకే ఒక్క స్పీడ్తోనే నువ్వు మూవ్ అవ్వగలవు ఆ ట్రాక్ మీద. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వాల్యూస్ పెట్టేసా. ఇదొక మ్యూ కూడా ఉంది, ఇదొక 20 వచ్చింది, ఇదేమో ఒక 80 వచ్చింది. సో నువ్వు ఆ బ్యాంక్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 20 నుండి 80 మధ్యలో స్పీడ్ మెయింటైన్ చేస్తే స్కిడ్ అవ్వకుండా ఆరామ్సే ప్రశాంతంగా వెళ్తావు. అదే స్మూత్ సర్ఫేస్ అనుకో, ఫ్రిక్షన్ లెస్ అనుకో, ఎగ్జాక్ట్గా ఒక పర్టికులర్ స్పీడ్తోనే వెళ్ళాలి, లేకపోతే స్కిడ్ అయిపోతావు. ఓకే, కేపీ నువ్వు చాలా నాలెడ్జబుల్ అని అనిపిస్తుంది. మరి చాట్ బాక్స్లో నువ్వు వేరే వాళ్ళని అడ్రస్ చేసేది అది ఇది చూస్తే, మిగతా వాళ్ళు కాపీ చేయండి అమ్మా. అంతలోపల మన కేపీతో మాట్లాడతావు ఒకసారి. ఇది నాకు తెలిసి నువ్వు నా ఫస్ట్ టైమా క్లాస్ అటెండ్ అవ్వడం? ఆర్ ఇంత ముందర నువ్వు చాట్ బాక్స్లో యాక్టివ్ ఉండేవాడువా? నాకైతే నువ్వు కేపీ అని గుర్తులేదు. మిగతా వాళ్ళు కాపీ చేసుకుంటా ఉండండి. గేమ్ చేంజర్ డన్ అని పెట్టాడు మిగతా వాళ్ళు. సార్ హెచ్సివి విచ్ లెవెల్ ఈజ్ గుడ్ ఫర్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఆర్ ఎక్సర్సైజ్? సార్ హెచ్సి వర్మలో నాకు ఎక్సర్సైజులు అంటే చిరాకు సబ్జెక్టు. ఆ స్టార్టింగ్ సబ్జెక్టులు అయితే నాకైతే కొన్ని క్వశ్చన్స్ క్యాలిక్యులేటివ్ ఉంటాయి, అనవసరమైన క్యాలిక్యులేషన్. చూస్తుంటే ఎలా చేయాలో తెలుసు కానీ క్యాలిక్యులేషన్స్ ఎండాలంగా ఉంటాయి. సో నేనైతే హెచ్సివి ఆబ్జెక్టివ్స్కి వాడమని చెప్తా. బిగినింగ్ క్వశ్చన్స్ కూడా క్యాలిక్యులేషన్ ఉంటే వదిలేయండి, కానీ హెచ్సివిలో మంచి క్వశ్చన్స్ అని అంటే ఎండ్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్సర్సైజెస్లో, ఎండ్కి ఏవైతే ఉంటాయో అవి మంచి క్వశ్చన్స్, కానీ అవేమో మెయిన్స్ లెవెల్కి అవసరం లేదు. సాయి చరణ్ తేజ్ రంగరాజు డన్, నాగేశ్వరరావు డన్, షైనీ డన్. ఓకే, మన కేపీ వెళ్ళిపోయినట్టున్నాడు. ఫైన్. ఇది ఏదో ఇంతసేపు థీరీ చెప్పా కదరా బాబు అని ఐటీ బాంబు పెట్టాను. ఓకే, ఇంతసేపు థీరీ చెప్పాను కదా అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చాను, కానీ ఇది డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్. చేసేయండి ఒకసారి మీరే. కార్నర్ ఆఫ్ ఏ మోటార్ రేసింగ్ ట్రాక్ ఈస్ బ్యాంక్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. θ 30 ఇచ్చాడు.
కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ టైర్స్ అండ్ ద ట్రాక్ ఈజ్ √3/2 అంటే mu √3/2 ఇచ్చాడు. ఫైండ్ ద రేషియో ఆఫ్ మాక్సిమం స్పీడ్ అట్ విచ్ కార్ కెన్ నెగోషియేట్ ద కర్వ్ వెన్ ద ఫ్రిక్షన్ ఈజ్ ప్రెసెంట్. అమ్మా మీరు ట్రై చేస్తూ ఉండండి. మన సూరజ్ ఒక క్వశ్చన్ అడిగాడు, సార్ హౌ టు డెవలప్ థాట్ ప్రాసెస్. సి థాట్ ప్రాసెస్ అనేది 2 వేస్లో డెవలప్ అయ్యింది. ఫస్ట్ నీ పీర్ గ్రూప్ వల్ల. పీర్ గ్రూప్ అంటే ఎవరు లేదు, నీ పక్కన కూర్చున్న వాళ్ళు, నీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళ వల్ల నీకు థాట్ ప్రాసెస్ డెవలప్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఐఐటి బాంబే అని ఏమనిందంటే, సార్ ఒక క్వశ్చన్ చేస్తున్నాను నేను, ఏంటనంటే అదే క్వార్టర్ సర్కిల్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది. అప్పుడు ఐఐటి బాంబే మనకు ఒక మంచి క్వశ్చన్ అడిగింది, ఏమని, సార్ వాళ్ళు టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఇచ్చారు, మీకు ఆ యాక్సలరేషన్స్లోని స్పీడ్ కనుక్కోవాలని ఎలా తెలిసింది? ఇదే థాట్ ప్రాసెస్. ఎందుకు అని క్వశ్చన్ చేసింది చూడు, అది థాట్ ప్రాసెస్. సో 2 types ఆఫ్ లర్నింగ్స్ అన్నా కదా. పీర్ గ్రూప్ నుండి నీ ఫ్రెండ్ ఒక వేలో సాల్వ్ చేస్తూ ఉంటాడు, వాడిని చూసి నువ్వు నేర్చుకుంటావు. నేను 5th క్లాస్ వరకు తెలుగు మీడియం అమ్మా, అయితే నాకు స్పెల్లింగ్స్ రాయడం రాదు. 6th క్లాస్ నుండి ఏమో 6th 5th మళ్ళీ రిపీట్ చేసినట్టున్నా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి. అయితే నా ఫ్రెండ్ శ్రీనివాస్ అనే ఒక అబ్బాయి, చెప్పాను కదా నేను షేర్ చేసుకున్నాను లేదో గుర్తులేదు, అతను ఎప్పుడు ఫస్ట్, నేను ఎప్పుడు సెకండే, వన్ ఆఫ్ ద బెస్ట్, కానీ నేను ఎప్పుడు క్లాస్లో సెకండ్. అయితే నేను 5th క్లాస్ తెలుగు మీడియం చదివి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యా. నాకు స్పెల్లింగ్స్ రాయడం రాట్లా. ఆ శ్రీనివాస్ అనే అబ్బాయి దగ్గర నుండి నేను నేర్చుకున్న స్పెల్లింగ్ ఎలా రాయాలని. అంటే ఆ ప్రొనౌన్సియేషన్ని బట్టి నీకున్న లెటర్స్ని ఆలోచించు అట్లా చెప్పాడనమాట. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది నీకున్న పీర్ గ్రూప్ని బట్టి కూడా డెవలప్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, నీకు పీర్ గ్రూప్ లేదు, నువ్వు ఇంట్లో కూర్చొని ఉన్నావు, అప్పుడు ఏంటంటే నువ్వు ప్రతిదాన్ని నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు అవుతుంది, ఎందుకు తీసుకున్నాడు, అలా నువ్వు ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తే నీ థాట్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది. 2 ways, ఫ్రమ్ పీర్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఏంటి ఫ్రమ్ యువర్ సైడ్ అంటే, ప్రతిదాన్ని బ్లైండ్గా ఏదో ఒకటి యాక్సెప్ట్ చేయకుండా నీ అంతటా నువ్వు రాసి ఎందుకు అవుతుంది అనే దాన్ని క్వశ్చన్ చేసుకో. యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆఫ్లైన్కి ఎందుకు ఎన్రోల్ అవుతారు, ఎందుకు ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్తారంటే ఈ పీర్ గ్రూప్ కోసమే. ఈ సెకండ్ ఉందే, ఎందుకు 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 అని అడుగుతూ ఉంటారే, వాళ్ళంటే జనరల్గా టీచర్లకు కూడా నచ్చదు. ఎందుకు ప్రతిదానికి ఎందుకు అని అడుగుతారు కదా. కానీ యాక్చువల్గా నిన్ను నువ్వు ఎప్పుడు ఎందుకు ఎందుకు అని క్వశ్చన్ చేసుకుంటేనే నీ కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతుంది. సార్ మై ఫిజిక్స్ టీచర్ టోల్డ్ టు క్రియేట్ 8 to 10 ఓన్ క్వశ్చన్స్ ఆఫ్ మెయిన్స్ లెవెల్ ఆన్ అవర్ ఓన్ యాజ్ ఇట్ విల్ డెవలప్ థాట్ ప్రాసెస్ ఆఫ్ క్వశ్చన్ మేకింగ్. ఎస్ కేపీ, అది ఈ టైంలో యూస్ఫుల్ ఉండదు కేపీ. ఏది నువ్వు 8 to 10 నీ ఓన్ క్వశ్చన్స్ని క్రియేట్ చేస్తావు చూడు, అది ఈ టైంలో యూజ్ ఉండదు. నీకు మెయిన్స్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్లోకి వెళ్ళి యాక్చువల్గా నువ్వు కూడా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మనకి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ టఫ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వాటిని చూసావంటే నీకు ఇనఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి వే అవుట్ ఆఫ్ యువర్ బాక్స్. అంటే నువ్వు వాటి గురించి ఆలోచించలేవు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసినా కానీ గుడ్. నువ్వు కూర్చొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి అని అంటే ఇప్పుడు టైం లేదు నీకు, అది యాక్చువల్గా నువ్వు 11th 12th చదివేటప్పుడు చేయాలి. ఓకే, గేమ్ చేంజర్ ఆన్సర్ ఇచ్చేసాడు, వెరీ గుడ్ గేమ్ చేంజర్. ఓకే ఫైన్, మళ్ళీ నన్ను స్టూడియో ఖాళీ చేయమంటారమ్మా. 2 to 4 తీసుకున్నాను, ఇంకా ½ అవర్లో నేను వర్టికల్ సర్క్యులర్ మోషన్ కూడా కంప్లీట్ చేయాలి. ఇది నేను సాల్వ్ చేయాలా? Vmax ఏంటి అని అంటే √gr sin theta minus mu cos plus mu cos theta by cos theta minus mu sin theta. అండ్ మ్యూ వాల్యూ ఇచ్చేసాడు. ఫ్రిక్షన్ లేకపోతే అన్నాడు, ఫ్రిక్షన్ లేకపోతే నీకు ఆప్షన్ లేదు, యూ హ్యావ్ టు మూవ్ విత్ √gr tan theta, నీకు ఆప్షన్ లేదు. అది ఇందులోనే వచ్చింది. నువ్వు mu 0 పెట్టావు అనుకో, gr sin theta by cos theta, gr sin theta by cos theta ఏంటంటే gr tan theta. ఓకే అబ్బా ఫైనల్గా వచ్చేసాం. వర్టికల్ సర్క్యులర్ మోషన్
ఇది నాకు నాకు నాకైతే భలే ఇష్టం ఈ టాపిక్. చాలా చాలా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఆ రేంజ్ మీకు అవసరమా అంటే ఇప్పుడు అవసరంలా. జస్ట్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ ఎలా ఉంటుందో చూద్దాం. కానీ డెరివేషన్లు అయితే చేస్తా మీకు. బుక్లో లేని అంటే బుక్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇంకా ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నీట్గా ఇస్తా. ఓకే, నేను ఫస్ట్ ఏ వర్టికల్ సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడుతున్నాను అని అంటే ఒక స్ట్రింగ్తో జరిగే వర్టికల్ సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడతా ఫస్ట్. అయితే మనకి 2 కండిషన్స్ మ్యాచ్ అవ్వాలి. ఏంటి ఆ 2 కండిషన్స్? దాని గురించి కూడా మాట్లాడతాను. నేను లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ని ఎల్ తీసుకుంటా, దీన్ని ఒక యూ స్పీడ్తో ప్రొజెక్ట్ చేస్తా. అప్పుడు ఇది ట్రావెల్ అవుతూ ట్రావెల్ అవుతూ ట్రావెల్ అవుతూ ట్రావెల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అయితే నేను ఎందుకు ఈరోజు 2 hours క్లాస్ పెట్టానంటే అట్ ఎనీ కాస్ట్ నేను వర్క్ పవర్ ఎనర్జీ ఈరోజు కంప్లీట్ చేశాను అనుకో, రేపు సెంటర్ ఆఫ్ మాస్ అమ్మ, సెంటర్ ఆఫ్ మాస్, ఫైండింగ్ ద సెంటర్ ఆఫ్ మాస్, అసలు సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకుంటారు అనేది మార్నింగే రికార్డ్ చేసా వీడియో. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే చాలామంది సెంటర్ ఆఫ్ మాస్ వాడకూడని చోట కూడా వాడేస్తూ ఉంటారు. సో అందుకోసం అది కొంచెం బాగానే వచ్చింది వీడియో. నాకు కూడా మంచి ఫీల్ వచ్చింది చేశానని. సో రేపు నాకు స్టూడియో లేదనమాట, సో అందుకని రికార్డ్ చేశాను. బట్ చాట్లో కొంచెం యాక్టివ్ ఉంటాను. ఇది అయిపోతే సాటర్డే సండే మీరు కొంచెం క్వశ్చన్ చేస్తారు కదా, సండే టెస్ట్ పంపిస్తానమ్మా దీని మీద, వర్క్ పవర్ ఎనర్జీ మీద నేను మీకు సండే టెస్ట్ పంపిస్తాను. నేను పంపించే టెస్ట్లు ఏవైతే ఉంటాయో మోర్ ఆర్ లెస్ అవి అడ్వాన్స్ లెవెల్లోనే ఉంటాయి. అంటే మోడరేట్ వేసుకో. 2023, 2024 నీకు మెయిన్స్ బాగా ఈజీగా ఇచ్చాడు. నేను పంపించే టెస్ట్లు ఏమో నీకు మోడరేట్ లెవెల్లో ఉంటాయి. టఫ్ కాదు అలా అని చెప్పి టూ ఈజీని కాదు. ఏ క్వశ్చన్ 1 hour తీసుకోదురా. ఏంది నువ్వు ఆ డిస్కుల గురించి మాట్లాడుతున్నావా? 2 డిస్కులు రోల్ అవుతూ ఉంటాయి అదేనా సూరజ్? అమ్మా లేదమ్మా సూరజ్, నేను ఆఫీస్కి వస్తున్నాను, ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో చేస్తున్నాను. నాకు ఇంటికి స్టూడియో సెటప్ ఇవ్వాల. కేపీ ఎందుకు వాడాలి, ఎక్కడ వాడాలో క్లియర్గా చెప్పా చూడు రేపటి వీడియో, మంచి ఫీల్ వస్తుంది. ఓకే, ఇక్కడ దీని స్పీడ్ విఎన్ తీసుకుందామమ్మా. ఇదిగో నువ్వేంటంటే ఒక స్ట్రింగ్ తీసుకో, ఒక బాల్ ఆడాడుతుంది, దాన్ని ఇలా కొట్టావు, ఒక యూ స్పీడ్ ఇచ్చావు దానికి, అది టింగ్ ఇలా వెళ్తూ 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 ఒక యాంగిల్ థీటా మేక్ చేసినప్పుడు దాని స్పీడ్ విఎన్ తీసుకున్నా. నాకు డిజిటల్ బోర్డు ఈ సెటప్ నాకు ఇవ్వలేదు, సో నేను ఆఫీస్కి వచ్చే చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటనంటే హానెస్ట్గా చెప్తున్నా, నేను హైదరాబాద్లో లేను. నేను 2015 నుండి ఇప్పటి వరకు బెంగళూరులోనే పనిచేస్తున్నా. నేను బెంగళూరులో ఉన్నా. కానీ డిపెండింగ్ ఆన్ ద కెరీర్ ఇన్ వేదాంతులో కెరీర్ని బట్టి ఫ్యూచర్లో హైదరాబాద్కి మూవ్ అవుతా. ఏదో పొడి చేద్దామని వచ్చా, చూద్దాం ఏమైద్దో మరి. ఆఫ్లైన్లో ఏమంటారు, లిటరల్గా ఒక దేవుళ్ళగా చూస్తారు నన్ను. అంటే ఇతను వచ్చి చెప్తే బాగుండు అన్నట్టుగా కొన్ని, నేను ఏ సెక్షన్స్కి అయితే వెళ్ళను, వాళ్ళైతే లిటరల్గా ఒక క్లాస్ చెప్తే బాగుండు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో అంత బాగుంది కదా, ఒకసారి ఆన్లైన్లో మనం ఈ క్లాసెస్ అన్నీ ఏంటి ఫర్ ఎవర్ ఉంటాయి కదా, ఒకసారి ప్రయత్నిద్దాం అన్నట్టుగా వచ్చా, చూద్దాం ఏమైద్దో. ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో నేను ఒక 1 or 2 years కానీ ఇక్కడ చేయగలిగానంటే మొత్తం 11th 12th అంతా ఎంతో కొంత చేయగలను. కానీ ఐఐటి లెవెల్లో చేయలేకపోతున్నాను ఈ సిచ్యువేషన్ బట్టి. బట్ 11th అయితే స్టార్ట్ చేశాను. 11th ఏమో కొంచెం స్లో అవుతా ఉంది, స్టూడియో ఒకరోజు దొరికిద్ది, ఒకరోజు దొరకదు, ఇదంతా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుండి అయితే కొంచెం రెగ్యులర్గా ఉంటాయి. సో మైట్ బీ 1 or 2 yearsలో మొత్తం సిలబస్ మీకు యూట్యూబ్లో ఉందనుకో, మారుమూల లిటరల్గా పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడు కూడా ఇదంతా వింటాడు. నేను ఒప్పుకుంటా,
ఐఐటీలో 100 లోపు ర్యాంక్ కొట్టాలి అంటే యూట్యూబ్లో చెప్పే ఈ కంటెంట్ని బేస్ చేసుకుని అయితే 100 లోపు ర్యాంక్ రాదు, ఖచ్చితం అది. 100 లోపు ర్యాంక్ కోసం అసలు క్వశ్చన్లు ఎలా ఉంటాయో మీరు ఊహించలేరు అనమాట. అంటే అలా అలా మేము కూడా అమ్మ ఆ ఎగ్జామ్లో అంటే ఆ కంట్రీ యొక్క ఒలింపియాడ్లో క్వశ్చన్స్, ఈ కంట్రీలో ఉన్న ఒలింపియాడ్ క్వశ్చన్స్ అవి ఇవి తీసుకొచ్చి మిక్చర్ వేసి ఆ పేపర్ సెట్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఎస్, మారుమూల ప్రాంతంలో ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్న విద్యార్థి క్లాసెస్ చూసి ఐఐటి కొట్టగలిగే పరిస్థితిలో ఉన్నంత కంటెంట్ అయితే ఇవ్వాలన్నది నా ఎయిమ్. ఇప్పుడైతే నేను జేఈ మెయిన్స్ లెవెల్లోనే చెప్తున్నా, కొన్ని సబ్ టాపిక్స్ కూడా నేను లేపేశా, అది మీకు ఓపెన్గా కూడా చెప్పా. పాత్ ఫైండర్ మా శశిభూషణ్ తివారీలో చాలా మిస్టేక్స్ ఉంటాయి, పాత్ ఫైండర్లో కొన్ని మిస్టేక్సే ఉన్నాయి, రైట్. కానీ పాత్ ఫైండర్ ఏంటంటే అన్ని కంట్రీస్ ఒలింపియాడ్స్లో ఉండి మనోడు క్వశ్చన్స్ని కాపీ చేసి అందులో పెట్టాడు. చూస్తే ఏం కళ్ళు తిరగవు. ఒరే పాత్ ఫైండర్ నేను ఆల్మోస్ట్ చాలా వరకు సాల్వ్ చేశాను. శశిభూషణ్ తివారీ అయితే నాకు ఇదిగో ఇది ఇట్లా ఆడుకుంటా వాటితో. ఈ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి కదా, అవన్నీ శశిభూషణ్ తివారీలో ఉండే ఎక్కువ అడుగుతూ ఉంటాడు. కానీ అవి అవసరంలా, మెయిన్స్కి అయితే అవి అవసరం లేదమ్మా, మిగతా వాళ్ళు అసలు పట్టించుకోవద్దు. సరే, అయితే నాకు యూకి వీకి రిలేషన్ కావాలా. అయితే ఈ పార్టికల్ మూవ్ అయ్యేటప్పుడు, ఈ పాత్ మొత్తంలో ఈ పార్టికల్ మూవ్ అయ్యేటప్పుడు టెన్షన్ ఎప్పుడు పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ యాక్ట్ అవుతుంది కదా. టెన్షన్ నీకు పర్పెండిక్యులర్ టు వెలాసిటీ యాక్ట్ అవుతుంది అనుకో, అది వర్క్ చేయదు. సో నీకు పార్టికల్ మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నారా బాబు అంటే టెన్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ వెయిట్ యాక్ట్ అవుతుంది. టెన్షన్ ఏమో వర్క్ చేయట్లా. ఎందుకు వర్క్ చేయట్లా? ఇదిగో ఈ లొకేషన్ దగ్గర చూడు, టెన్షన్ ఇలా యాక్ట్ అవుతుంది, వెలాసిటీ ఇలా ఉంది. ఇక్కడ చూసామనుకో టెన్షన్ ఇలా యాక్ట్ అవుతుంది, వెలాసిటీ ఇలా ఉంటుంది. సో టెన్షన్ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ ఈ సిచ్యువేషన్లో. అంటే దెర్ ఈజ్ నో వర్క్ డన్ బై ద టెన్షనల్ ఫోర్స్, ఓన్లీ గ్రావిటీ డస్ వర్క్. అంటే గ్రావిటీ ఒక్కటే వర్క్ చేసింది అనుకో, మనం మెకానికల్ ఎనర్జీ కన్సర్వ్ చేయొచ్చుగా. అంటే ఏంటి, లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అని రాసేయచ్చు కదా. హైట్ పెరిగింది కదా, అయితే నాకు ఈ హైట్ కావాలి. ఈ హైట్ ఎంత అని అంటే మీరే కామన్ సెన్స్ వాడండి. ఇది ఎల్ అమ్మ, ఇది ఆపోజిట్. ఆపోజిట్ ఎంత? ఎల్ సైన్ థీటా కదా. ఇది ఎంత? ఇది ఎల్ కదా. సో నేను డైరెక్ట్గా గెయిన్ ఇన్ పిఈ, లాస్ ఇన్ కేఈ అని రాయొచ్చుగా. ఎందుకు? మెకానికల్ ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది, ఎందుకంటే గ్రావిటీ మాత్రమే చేస్తుంది. రేపటి కోసం అని సిరీస్ చేస్తున్న ఆరాధ్య, అది చూడు చాలు. వెజ్ కన్స్టెంట్ చేయలేదు సూరజ్ నేను, ఎందుకంటే పెద్ద అడగట్లేదు. ఎందుకు ఇంకా అలా నేను మొత్తం చేసుకుంటే వెళ్ళాలనుకో 99 డేస్లో సిలబస్ ఎలా అయింది చెప్పు. అంటే మీరు కూడా కొంచెం ఆలోచించాలా. కొంతమంది ఏంటంటే సార్ ఈ టాపిక్లో ఇది చేయలేదు కదంటే అది నాకు రాక చేయకపోవడం కాదు, నేను అలా అన్నీ చేసుకుంటా వెళ్ళాను అనుకో. ఓన్లీ మెయిన్స్ లెవెల్లో చేయాలన్నా కానీ కనీసం నాకు 8 నెలలు కావాలి. మీరు ఇచ్చింది ఏంటి, నాకు 3 నెలలు టైం ఇచ్చారు. 3 నెలలు టైం ఇచ్చి మరి నేను అన్నీ చెప్పుకుంటే వెళ్ళాలంటే అవ్వదు కదా. అదే, అంతకుమించి ఏం లేదు. నా దగ్గర కావాల్సినంత కంటెంట్ ఉంది. గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎం ఇంటూ జీ ఇంటూ ఎంత హైట్ గెయిన్ అయింది అంత గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎంత అంటే ఎల్ ప్లస్ ఎల్ సైన్ థీటా, ఇంత గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. ఎప్పుడైతే నువ్వు లాస్ అంటావో ఇనీషియల్ మైనస్ ఫైనల్ రాయాలి. ఇనీషియల్ ఎంత? హాఫ్ ఎంయూ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంవి స్క్వేర్. ఇక్కడ నుండి మనం స్పీడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎం అని కొట్టేస్తే నీకు వి ఏమొస్తుంది, అండర్ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ జీ ఇంటూ ఎల్ ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కామన్ సెన్స్ వాడాలమ్మా. ఎక్కడ స్పీడ్ మినిమం ఉంటుందో చెప్పండి. స్పీడ్ మినిమం నీకు టాప్ మోస్ట్ పాయింట్ దగ్గరే ఉండిద్ది. ఎందుకో చెప్పనా? ఇదిగో యూ ఇనీషియల్ వెలాసిటీ నేను ఏదైతే ఇచ్చానో అది నేను కాన్స్టెంట్ తీసుకుంటే
ఇనీషియల్ వెలాసిటీ నేను ఏదైతే ఇచ్చానో అది నేను కాన్స్టెంట్ తీసుకున్నాను అనుకో, ఇదిగో -2gl ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా. సైన్ తీటా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇది పెద్దగా అవుతూ ఉంటుంది, అంటే పెద్ద వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తావు అంటే v తగ్గుతూ ఉంటుంది. సో యాజ్ థీటా ఇంక్రీజెస్ v డిక్రీజెస్. v ఈజ్ మినిమమ్ at theta is equal to 90. 90 degrees దగ్గర v వాల్యూ మినిమం ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతుంది స్పీడ్ గురించి కాబట్టి ఇలా టాప్ మోస్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు కూడా దాని స్పీడ్, అక్కడ స్పీడ్ మినిమమ్, ఆ స్పీడ్ కూడా మోర్ దాన్ 0 ఉందనుకో, అంటే పార్టికల్ ఇక్కడెక్కడ అది రెస్ట్లో రానట్టు, అంటే అది మూవ్ అవుతున్నట్టే కదా. సో మనకి కండిషన్ ఏంట్రా బాబు అంటే మినిమం స్పీడ్ ఏదైతే ఉందో ఆ మినిమం స్పీడ్ కూడా ఇదిగో v మినిమం కూడా షుడ్ బి గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అది సర్క్యులర్ మోషన్లో ఉండాలి అంటే, ఎందుకంటే రెస్ట్లోకి రాకూడదు. ఎవడన్నా రెస్ట్లోకి వస్తే ఏమైంది సార్ అని అడిగాడు అనుకో, నువ్వు ఆలోచించమ్మా ఒకసారి. రెస్ట్లోకి వచ్చింది అనుకో, ఇక్కడ కరెక్ట్గా రెస్ట్లోకి వచ్చింది అనుకో, ఏమైంది? అది ఇలా కిందకి పడిపోతుంది. మనకేమో సర్క్యులర్ చేయాలి కదా. ఇక్కడ రెస్ట్కి వచ్చినా సరే అది ఏమవుతుంది, ఇక్కడ రెస్ట్కి వచ్చిందంటే అది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ కాబట్టి అది స్లాక్ అయింది. అప్పుడు పార్టికల్ ఇలా కిందకి పడిపోతుంది. కిందకి పడిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ స్ట్రింగ్ ఒక్కసారిగా టైట్ అవుతుంది. సర్క్యులర్ మోషన్ అయితే కంప్లీట్ చేయదు. సో ఆ టాప్ మోస్ట్ పాయింట్లో కూడా స్పీడ్ మోర్ దాన్ 0 ఉండాలి. ఆ టాప్ మోస్ట్ పాయింట్ అంటే ఎంత యాంగిల్? 90 degrees యాంగిల్. అంటే సైన్ థీటా ఎంత? 1. అప్పుడు నీకు 2gl ఇంటూ 1 ప్లస్ 1 వస్తుంది. ఎంత? 4gl. సో రూట్ u స్క్వేర్ మైనస్ 4gl షుడ్ బి గ్రేటర్ దాన్ 0. అంటే u షుడ్ బి గ్రేటర్ దాన్ √4gl. కనీసం నువ్వు ఇచ్చే ఇనీషియల్ వెలాసిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇనీషియల్ వెలాసిటీ మోర్ దాన్ √4gl అయితే ఆ పార్టికల్ రెస్ట్లోకి రాదు. ఓకే, నైస్. సరే ఇది ఒక్కటేనా అని అంటే ఇంకో కండిషన్ కూడా ఉందమ్మా. ఏంటి అని అంటే టెన్షనల్ ఫోర్స్ అనేది 0 అవ్వకూడదు. ఏమవుతుంది సార్ టెన్షనల్ ఫోర్స్ 0 అయితే? ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమవుతుంది సార్ టెన్షనల్ ఫోర్స్ 0 అయితే అన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగో దీని మీద టెన్షన్ యాక్ట్ అవ్వట్లా, ఓన్లీ గ్రావిటీ యాక్ట్ అవుతుంది. అమ్మ ఓన్లీ గ్రావిటీ యాక్ట్ అయితే ఏంటమ్మా పాత్ ఫాలో అయ్యేది? మీకు గుర్తుందా ప్రొజెక్టైల్లో? ఇక్కడ v స్పీడ్ ఉంది దీనికి, రైట్? టెన్షనల్ ఫోర్స్ లేదు. అప్పుడు దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి? వన్ అండ్ ఓన్లీ ఫోర్స్ దట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఈజ్ వాట్? వెయిట్. ఓన్లీ వెయిట్ యాక్ట్ అవుతూ ఆ వెలాసిటీ వెయిట్ డైరెక్షన్లో లేదనుకో, అప్పుడు ఏ పాత్ ఫాలో అవ్వాలి? ఇది ప్రొజెక్టైల్ పాత్. ఏంటి ప్రొజెక్టైల్ పాత్? పారాబోలా. కానీ మనం మాట్లాడుతుంది ఏంటి? అది సర్క్యులర్ మోషన్లో ఉండాలి. సో ఎప్పుడైతే t0 అవుతుందో, if t becomes 0, then path is parabola. కానీ మనం సర్క్యులర్ మోషన్ గురించే మాట్లాడుతున్నాం. అంటే టెన్షనల్ ఫోర్స్ 0 అవ్వకూడదు. టెన్షన్ 0 అయితే అది పారాబోలా అయిపోతుంది. ఓకే, సరే రాద్దాం. టెన్షనల్ ఫోర్స్ ఇక్కడ mg ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్గా 90 మైనస్ తీటా అవుతుంది. కాబట్టి ఎంత ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ అమ్మా? వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్? t ప్లస్ mg కాస్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై l. నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అని అంటాం. సో t ప్లస్ mg సైన్ తీటా ఈజ్ mv స్క్వేర్ బై l. ఓకే, నైస్. అయితే మనం t క్యాలిక్యులేట్ చేద్దాం. t ఏమవుతుంది? mv స్క్వేర్ బై l మైనస్ mg సైన్ తీటా అవుతుంది. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఒక్కసారి అమ్మా
ఇక్కడ నుండి ఎంవి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయొచ్చుగా. ఎంత ఎంవి స్క్వేర్? ఇక్కడ నుండి మనం ఎంవి స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేస్తే, ఓకే ఇక్కడ రాస్తానమ్మా మీకు అర్థం కావడానికి. ఇక్కడ నుండి ఎంవి స్క్వేర్ ఎంత అని అంటే ఇట్ విల్ బి ఎంయూ స్క్వేర్ మైనస్ 2gl ఇంటూ 1 + sin θ. ఇదమ్మా 2mg. ఓకే ఎమ్ కూడా ఉండిద్ది. ఇప్పుడు మాట్లాడదాం, వెళ్దాం రాద్దాం. ఇక్కడ ఎంయూ స్క్వేర్ బై ఎల్ మైనస్ 2mgl ఇంటూ 1 + sin θ బై ఎల్. ఇది ఫస్ట్ టర్మ్లో ఉండి వచ్చింది, మైనస్ mg sin θ. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ లెంతీ ఉంటుంది, కంగారు పడద్దు. ఓకే ఏమవుతుంది? ఎంయూ స్క్వేర్ బై ఎల్, కరెక్ట్గా గమనించి చూడు, ఇక్కడ sin θ ఉంది, ఇక్కడ sin θ ఉంది. సో మైనస్ 2mg మైనస్ 3mg sin θ వస్తుంది. అయితే ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? టెన్షన్ ఎక్కడ మినిమం? ఇక్కడ అమ్మా సూరజ్, మెటీరియల్ అంటూ కొత్తగా ఏమి ఉండదు తెలుసా? మేము వాడే బుక్స్ ఏముంటాయంటే ఆ టాప్ 100 కోసం ఏం చేసేవాళ్ళు. సో మీన్ వైల్ ఒకసారి మీరు గమనించండి, ఎవరన్నా ఈక్వేషన్ రాయాల్సిన వాళ్ళు రాయండి, ఒకసారి చేస్తూ ఉండండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టెన్షనల్ ఫోర్స్ ఎక్కడ మినిమమో చూడండి, ఏ యాంగిల్ దగ్గర మినిమమో చూడండి. ఒకసారి టైప్ చేయండి, 30 seconds టైం ఇస్తాను, నేను అంతలోపల చార్ట్ రిప్లై చేస్తాను. ఒకసారి టెన్షనల్ ఫోర్స్ అనేది ఎక్కడ మినిమమో, ఏ యాంగిల్ దగ్గర మినిమమో కామెంట్ చేయండి. ఓకే సార్, Allen top batches లో like AR 1 to 100 students, what material they will give to the students, because they will start from 8th class, sir, can you tell something that batch? అమ్మ 8th class నుండి స్టార్ట్ చేస్తారు అనేది నాన్ సెన్స్ కాదు, 8th నుండి స్టార్ట్ చేయం. 9thలో వాళ్ళకి స్టార్ట్ చేస్తారు, కానీ ఎలా అంటే 11th 12thని చాలా చిన్న చిన్న లెవెల్లో, తక్కువ లెవెల్లో చెప్పేస్తారు. 10thలో సగం 11th అలా చెప్పడం, అలాంటి కొన్ని బ్యాచ్లు చేశారు. మెటీరియల్ వచ్చేసరికి ఈ బుక్స్ ఉన్నాయే, పాత్ ఫైండర్ లేదా వేరే ఒలింపియాడ్స్, జాన్ కాల్డా అని చెప్పేసి కొన్ని హ్యాండ్ అవుట్స్ ఉంటాయి, ఒలింపియాడ్ హ్యాండ్ అవుట్స్, జాన్ కాల్డా హ్యాండ్ అవుట్స్ అని ఉంటాయి. అవి ఈ పాత్ ఫైండర్ వీటిల్లోండేనమ్మా, శశిభూషణ్ తివారీ వాటిల్లోండి మిక్స్ కొట్టేసిస్తారు అంతే, కూర్చొని ఏం చేయరు. అమ్మ చాలా మంది బెస్ట్ బుక్స్ ఫర్ ఈప్సెట్ అంటున్నారు, బెస్ట్ బుక్ ఫర్ ఈసెప్ట్ ఈస్ ప్రీవియస్ ఇయర్స్. కేపీ గ్రిఫిత్లో నీ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది, కానీ ఎస్ అందులోండి కూడా మెకానిక్స్ కూడా ఒక హాల్డే రెస్నిక్ వాకర్లో అంత కంటెంట్ ఏమి ఉండదు నాన్న. అంటే కంటెంట్ అంటే ఆ రేంజ్ టాప్ 100లో కొట్టే వాళ్ళకి కావాల్సినంత ఏమి ఉండదు. అయితే మనకి ఏమంటారంటే క్రోటో, ఎస్ ఇరుడో క్రోటో, ఆ క్రోటో కానీ ఇరుడో కానీ అవి కాకుండా ఇంకా కూడా నువ్వు ఆ బుక్ వెనక్కి తిప్పి చూసావు అనుకో, ఎలిమెంటరీ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజిక్స్ అని చాలా ఉంటాయి. నేను ఓపెన్గా చెప్పనా, వీళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడి నుండి చేసింది కాదమ్మా. యుఎస్ఎస్ఆర్ గుర్తుందా మీకు? సెకండ్ వరల్డ్ వార్ తర్వాత విడిపోయింది. యుఎస్ఎస్ఆర్ ఉన్న టైంలో యూరోపియన్స్ అంటే రష్యన్స్ కొన్ని మంచి మంచి బుక్స్ వదిలారు. మిర్ పబ్లికేషన్స్ అని ఒకటి ఉండేది. ఆ మిర్ పబ్లికేషన్స్లో వచ్చిన బుక్స్లో ఉన్న క్వశ్చన్సే నీకు డిఫరెంట్ బుక్స్లో కనపడేది. ఎవడు కూర్చొని ఏమీ చేయలే. ఆబ్వియస్గా హాల్డే రెస్నిక్ వాకర్ చదవాలంటే అది ఎంత ఉంటుంది,
నువ్వు యాడ్ చదువుతావు? అవన్నీ చదివేసిన టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలాగో నీకు ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఆ వేలోనే ఇస్తారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఉన్న మార్కెట్లో ఉన్న బుక్స్ అన్నింటినీ చూసాం, అందులో ఉన్న బెస్ట్ వాటన్నిటిని కలిపి. సెకండ్ థింగ్ ఏంటంటే, నీకు టీచర్ ఎన్ని ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానివల్ల ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, మిగతా హాఫ్ ఏమో నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఏంట్రా ఎవడు ఆన్సర్ చెప్పలేదు, ఏ యాంగిల్ దగ్గర? సూరజ్ స్పెషాలిటీ ఏముండదమ్మా, అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఈ టాప్ 100 ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ పీర్ లెర్నింగ్ అనేది బాగుంటుంది అంతే. టీచర్ ఏమో సబ్జెక్ట్ ఎంజాయ్ చేస్తాడు, ఎంత డెప్త్ కావాలంటే అంత. ఆరాధ్య తీటా 0 పెట్టామనుకో టెన్షన్ మ్యాక్సిమం అయిద్దమ్మా, ఎందుకంటే 3mg sin θ నువ్వు సబ్ట్రాక్ట్ చేస్తున్నావు. నువ్వు మినిమం టెన్షన్ కావాలి అని అంటే నువ్వు మ్యాక్సిమం సబ్ట్రాక్ట్ చేయాలి కదా, మ్యాక్సిమం సబ్ట్రాక్ట్ చేయాలంటే sin θ మ్యాక్సిమం అవ్వాలి. గేమ్ చేంజర్ తప్పు తల్లి. ఓకే ఫర్ కూడా కాదు. టెన్షన్ ఈజ్ మినిమం, టీ ఈజ్ మినిమం ఎట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు నేను ఇవ్వబోయే పాయింట్ కొన్ని టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ వర్టికల్ సర్క్యులర్ మోషన్లో టెన్షన్ అనేది ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఇక్కడ మినిమం ఉంటుంది. అది ఎవడరా నాకు సజెస్ట్ చేస్తున్నాడు అని అంటే ఇదిగో ఈ ఎక్స్ప్రెషన్ చెప్తుంది. సో నువ్వు ఇచ్చిన పార్టికల్ ఇది ఇలా పైకి ట్రావెల్ అవుతూ ఉండే కొద్దీ దాని స్పీడు తగ్గుతుంది, దాని మీద యాక్ట్ అయ్యే టెన్షన్ కూడా తగ్గుతుంది. ప్రూఫ్ ఎవడరా అంటే వీడు. సో మ్యాక్సిమం టెన్షన్ ఎప్పుడు నీకు కింద, మినిమం టెన్షన్ ఎప్పుడు నీకు పైన. ఓకే, వెరీ గుడ్ అమ్మా, ఐఐటి బాంబే గుడ్. నవీన్ నీ రిప్లైకి నువ్వు మళ్ళీ పెట్టు నవీన్, నేను అంతలోపల ఇది కంప్లీట్ చేసేస్తా. మినిమం టెన్షన్ అక్కడ. సో టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర కూడా టెన్షన్ 0 అవ్వలేదు అనుకో, టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర కూడా టెన్షన్ 0 అవ్వకపోతే మరి ఇంక కింద ఎక్కడ కూడా టెన్షన్ 0 అవ్వదు కదా, ఎందుకంటే మినిమం టెన్షనే నీకు పైన టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర. అక్కడే 0 కాలేదంటే ఇంకెక్కడ 0 అవ్వదు కదా. సో మినిమం టెన్షన్ షుడ్ ఆల్సో బి 0. సో నేను మినిమం టెన్షన్ గురించి మాట్లాడితే తీటా ఏం పెట్టాలి, 90 పెట్టాలి. అప్పుడు mu²/L -2mg -3mg వస్తుంది. అప్పుడు నేను టీ మినిమం గ్రేటర్ దాన్ 0 అవ్వాలి అని అంటే క్యాలిక్యులేషన్ స్కిప్ చేస్తున్నా అమ్మా, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. ఇది అవ్వాలి. ఒకవేళ నువ్వు విసిరే స్పీడ్ మోర్ దాన్ √5gl 75% ఉండాలా సార్? అది కాలేజీని బట్టి ఉండిద్ది నాన్న, కాలేజీని బట్టి ఉండిద్ది. నవీన్ కాలేజీని బట్టి ఉండిద్ది. 75% అటెండెన్స్ చాలు, బట్ నువ్వు మాట్లాడుకుంటే కాలేజ్ వాళ్ళతో ఇట్స్ ఫైన్, కాలేజ్ వాళ్ళ చేతిలో చాలానే ఉంటాయి. నా జీతం ఎందుకురా తక్కువైతే కాదు. ఎల్ఎన్లో టాప్ బ్యాచ్లు చెప్తారు కదా మీ జీతం ఎంత సార్ అంట. సర్లే, ఇంతకన్నా ఎక్కువ స్పీడ్ అంటే √5gl కన్నా ఎక్కువ స్పీడ్ చేస్తే టెన్షన్ 0 అవ్వదు. √4gl కన్నా ఎక్కువ స్పీడ్ చేస్తే వెలాసిటీ 0 అవ్వదు. ఈ రెండిట్లో కామన్ ఏంటి? రీజన్ బియాండ్ √5gl. సో నువ్వు ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఇఫ్ u is greater than √5gl, particle will complete సర్క్యులర్ మోషన్. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, సార్ బుక్స్లో
బుక్స్లో యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు √5gl ఇచ్చారు సార్, మీరేమో గ్రేటర్ దాన్ √5gl అంటున్నారు. బుక్స్లో ఏమని చెప్పారనంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు √5gl అన్నారు సార్, మరి మీరేమో మోర్ దాన్ √5gl అని ప్రూవ్ చేశారు. మరి ఏంటి సార్, ఎవరు కరెక్ట్? నేను కరెక్ట్, బుక్ కూడా కరెక్టే. ఆ బుక్ ఆ ఎగ్జాక్ట్ √5gl అయితే ఏమైంది? వాట్ హ్యాపెన్స్ ఈ పాయింట్ అనమ్మా. బుక్స్లో ఎవరు, ఇప్పుడు నేను చెప్పబోయేదే బుక్స్లో ఎవరు. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు √5gl. యూ ఎగ్జాక్ట్లీ √5gl పెట్టు, అప్పుడు నీకు మినిమం టెన్షన్ ఎంత వస్తుంది? మనకి టెన్షన్ mu²/L -2mg -3mg sin θ వచ్చింది. నువ్వు మినిమం టెన్షన్ గురించి మాట్లాడితే మినిమం టెన్షన్ ఎక్కడ ఉంటుంది అంటే వర్టికల్ పాయింట్ దగ్గర, టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర. అప్పుడు నువ్వు sin θ ఏమని పెట్టాలి? 1 అని పెట్టాలి. ఇప్పుడు యూ పెట్టిది √5gl m5gl/L -5mg. అరే, ఒకవేళ నువ్వు కానీ ఎగ్జాక్ట్గా √5gl స్పీడ్తో పంపించావంటే టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ 0 అవుతుంది. సార్ మీరే చెప్పారు, ఎక్కడైనా సరే టెన్షన్ 0 అయిందంటే ఇమ్మీడియట్గా అది ఫాలో అయ్యే పాత్ ఏంటంటే పారాబోలిక్ పాత్ అని. మరి ఎలా ఇచ్చాడు సార్ బుక్లో అలాగా? ఇదిగో ఇక్కడ స్పీడ్ ఎంత ఉంటుంది, ఇక్కడ స్పీడ్ నీకు √5gl ఉంటే, నేను స్కిప్ చేస్తానమ్మా క్యాలిక్యులేషన్, ఇక్కడ స్పీడ్ నీకు √gl ఉంటుంది. మీరు ఈజీగా గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ స్టెప్ వేసేసి ఈ స్పీడ్ కనుక్కోవచ్చు. ఎప్పుడైతే నీకు స్పీడ్ √5gl అవుతుందో, ఇక్కడ టెన్షన్ 0 అయినప్పుడు అది ఏ పాత్ తీసుకోవాలి? అది పారాబోలిక్ పాత్ తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయిపోయింది. అయితే నీకు టెన్షన్ 0 అయింది కదమ్మా, అప్పుడు యాక్ట్ అయ్యే ఓన్లీ ఫోర్స్ ఏంటి? mg. అంటే నార్మల్ యాక్సలరేషన్ ఎంత? g మాత్రమే యాక్ట్ అవుతుంది. అప్పుడు అక్కడ ఉన్న రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కుందాం. అది పారాబోలిక్ పాత్ తీసుకోవాలి కదా, ఆ పారాబోలిక్ పాత్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కుందాం. ఏంటి అనంటే స్పీడ్ స్క్వేర్ √gl² బై నార్మల్ ఎంత? g. ఎంత రేడియస్ ఆఫ్ కర్వేచర్? l. అంటే అది తీసుకోవాల్సిన పారాబోలిక్ పాత్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ సర్కిలే కదా. ఎందుకు? రేడియస్ l వచ్చిందిగా. రేడియస్ l అంటే ఏంటి? ఈ వైట్ సర్కిల్. ఆ పారాబోలిక్ పాత్ నేను ఏదైతే బ్లూ గీసానో అది పారాబోలిక్ పాత్ తీసుకోవాలి, కానీ ఆ సెక్షన్ ఆఫ్ ద పారాబోలిక్ పాత్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ సర్కిల్. ఎవడరా ప్రూవ్ చేశాడు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ప్రూవ్ చేశాడు. సో ఇక్కడ అది పారాబోలిక్ పాతే, కానీ ఆ పారాబోలిక్ పాత్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ సర్కిల్. సో అక్కడ నుండి పార్టికల్ కొంచెం కిందకి రాగానే టెన్షన్ మళ్ళీ 0 ఉండదు. ఎగ్జాక్ట్గా టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ 0, కింద పాయింట్స్ అన్నిటి దగ్గర టెన్షన్ 0 కాదు. ఆ టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ 0 అయినప్పుడు అది పారాబోలిక్ పాత్ తీసుకోవాలనుకునింది, కానీ ఆ పారాబోలిక్ పాత్ ఏదైతే ఉందో ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ సర్కిల్. ఎందుకంటే ఆ పారాబోలిక్ పాత్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అంటే l. సో అది ట్రావెల్ అయిద్దమ్మా. ట్రావెల్ అయ్యి కొంచెం కదలంగానే టాప్ పాయింట్ నుండి కిందకు వచ్చేసిద్ది. కిందకు వచ్చేస్తే టెన్షన్ నాట్ ఈక్వల్ టు 0 అంటే టెన్షన్ యాక్ట్ అయిపోద్ది. అందుకని బుక్స్లో ఏం చెప్తారంటే ఇఫ్ ద స్పీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు √5gl ఇట్ విల్ డెఫినెట్లీ కంప్లీట్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. నేను ఏదైతే పార్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానో అది బుక్స్లో కూడా ఇవ్వరు, కానీ ఆ క్లారిటీ మీకు ఉండాలి, అందుకోసం నేను ఇచ్చా. సరే సార్, ఎప్పుడూ స్ట్రింగ్లో ఎత్తారా, వేరేది ఇవ్వకూడదా అని అడిగే వాళ్ళకి ఏంటనంటేనమ్మా, రాడ్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే రాడ్ కేసు వేరు ఉంటుంది. ఏంటి ఆ రాడ్ కేసు అని అంటే, స్ట్రింగ్తో పోలిస్తే రాడ్ డిఫరెంట్ అమ్మా. ఎందుకో చెప్పనా?
స్ట్రింగ్ స్లాక్ అయ్యిద్ది, కానీ రాడ్ స్లాక్ అవ్వదు. సో నువ్వు ఈ రాడ్కి ఇచ్చే వెలాసిటీ దీన్ని ఇక్కడ వరకు తీసుకెళ్ళగలిగితే చాలు, ఇక్కడ వరకు తీసుకెళ్ళితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది ఉంది కదా, ఇదమ్మ రాడ్, దీన్ని నేను ఇక్కడ వరకు తీసుకెళ్ళి జస్ట్ క్రాస్ చేశాను అనుకో, అది ఆటోమేటిక్గా పడిపోద్ది, ఆటోమేటిక్గా సర్కిల్ కంప్లీట్ చేసిద్ది. సో నీకు రాడ్కి వచ్చేసరికి ఆ రాడ్ని నువ్వు వర్టికల్గా తీసుకెళ్ళగలిగితే చాలు. ఇక్కడ స్పీడ్ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 ఉంటే చాలు, ఆర్ అక్కడ స్పీడ్ స్లైట్లీ గ్రేటర్ దాన్ 0 ఉంటే చాలు, స్లైట్లీ గ్రేటర్ దాన్ 0 ఉంటే చాలు, ఆటోమేటిక్గా అది పడిపోద్ది, అంటే సర్కిల్ కంప్లీట్ చేసేసిద్ది. ఎలా అంటే నేను ఇలా కొట్టాను అనుకో, ఆటోమేటిక్గా అది కంప్లీట్ చేసేసిద్ది. అదే స్ట్రింగ్ అనుకో, ఇక్కడికి రెస్ట్కి వచ్చినప్పుడు అది ఇలా కిందకి పడిపోతుంది, రాడ్ ఎలో చేయదు కదా కిందకి పడడానికి. సో అయితే మనం క్యాలిక్యులేట్ చేసాం కదా ఆల్రెడీ, ఒకవేళ స్పీడ్ కానీ ఇనీషియల్ స్పీడ్ కానీ మోర్ దాన్ √4gl ఉందనుకో, అప్పుడు ఈ పార్టికల్ అనేది ఎక్కడా రెస్ట్లోకి రాదు. అప్పుడు ఏమవుతుంది, ఈ టాప్కి వెళ్తుందా, అక్కడ రెస్ట్లో లేదు, ఆటోమేటిక్గా కొంచెం క్రాస్ అవుతుంది, క్రాస్ అవ్వగానే ఆటోమేటిక్గా రాడ్ దాన్ని కిందకి తిప్పేసింది. సో రాడ్ గురించి వస్తే, రాడ్ గురించి వచ్చిందని అంటే స్పీడ్ షుడ్ బి మోర్ దాన్ √4gl టు కంప్లీట్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. స్ట్రింగ్ గురించి మాట్లాడితే మాత్రం స్పీడ్ షుడ్ బి మోర్ దాన్ √5gl. గుర్తుపెట్టుకో, ఇదే మీకు తెలియాల్సింది. ఇంకోటి కామన్ సెన్స్ వాడాల్సింది ఏంటి అని అంటే, ఇలా కూడా ఇస్తాడమ్మా, ఏమంటాడంటే పార్టికల్ ఇక్కడ మూవ్ అవుతుందని అంటాడు, ఈ రేడియస్ వచ్చేసరికి r అంటాడు, దీనికి ఎంత మినిమం స్పీడ్ ఇవ్వాలి అని అడుగుతాడు. ఇదేంటంటే 2 హాలో స్పియర్స్, 2 హాలో స్పియర్స్ మధ్యలో గ్యాప్ ఉందన్నమాట, ఆ గ్యాప్లో పార్టికల్ పెట్టాడు, దీనికి ఎంత స్పీడ్ ఇవ్వాలి సచ్ దట్ ఇట్ కంప్లీట్స్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. ఏం చేయాలి, ఇక్కడ దీన్ని ఇక్కడ వరకు తీసుకెళ్ళి జస్ట్ క్రాస్ చేస్తే చాలు కదా, ఆటోమేటిక్గా అది కిందకి పడిపోద్ది కదా. సో ఈ కేసు రెండు సేమ్ కదా, ఇక్కడేమో L, ఇక్కడేమో R. సో ఇక్కడ కూడా ఎంత స్పీడ్తో ఇవ్వాలి, మోర్ దాన్ √4gr ఇవ్వాలి, అంతే అంతే. ఇదే వర్టికల్ సర్క్యులర్ మోషన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి, ఇంకా 3 minutes టైం ఉంది మనకి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్, ఎనీ డౌట్స్? అయిపోయింది, వర్క్ పవర్ ఎనర్జీ అయిపోయింది. ఈ లాస్ట్ పార్ట్ ఎక్కడైతే నేను వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేశానో, ఇదిగో ఈ డెరివేషన్ పార్ట్ అంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నువ్వు ఇచ్చే స్పీడ్ ఏదైతే ఉందో, ఈ స్పీడ్ మోర్ దాన్ √4gl అయితే ఇది ఎక్కడా రెస్ట్కి రాదు. అదే నేను రాడ్ దగ్గర వాడా. అరే ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి ఆకాష్, నువ్వు ఎందుకు పట్టించుకోవాలి చెప్పు అవన్నీ. ఎవడన్నా ఒకటి హిస్టరీ క్రియేట్ చేసేంత వరకే మనం మాట్లాడుకోం. హిస్టరీ క్రియేట్ చేస్తే అరే చేసాడని అంటాం. నెక్స్ట్ టైం ఏంటి, నెక్స్ట్ 360 మార్క్స్కి ఎవడన్నా 350 మార్క్స్ వచ్చినా కానీ వాడిని మనం పెద్దగా పట్టించుకోం, ఎందుకంటే అరే ఇంకొకటి 355 వచ్చినాయి రా భయ్ అంటాం. లాస్ట్ పార్ట్ ఆఫ్ రాడ్ ఏంటంటేనమ్మా, నువ్వు స్పీడ్ మోర్ దాన్ √4gl పంపించావు అని అంటే అది ఎక్కడ రెస్ట్కి రాదు. అది ఎక్కడ రెస్ట్ రాదనంటే ఆటోమేటిక్గా ఈ పాయింట్ని కూడా క్రాస్ అవుతుంది. అది జస్ట్ క్రాస్ అయిందంటే చాలు, రాడ్ తీసుకొచ్చేసింది దాన్ని. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదిగో ఈ పొజిషన్కి వెళ్ళింది, అది స్లైట్గా టిల్ట్ అయింది అనుకో, ఏమవుతుంది, ఆటోమేటిక్గా పడిపోద్ది కదా. అదే చెప్పాను. అదే డిపిపిస్ అంటారు కానీ PYQ సరిపోతాయి. బట్ స్టిల్ పేపర్ అడిగారు, పేపర్ ఇస్తున్నా, DPPలు అడుగుతున్నారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని డీల్ చేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. కొంచెం నా సైడ్ నుండి కూడా కొంచెం ఆలోచించండి. మీరు పేపర్ అడిగారు, పేపర్ ఇస్తున్నాను కదా, అలాగే. సో DPPs అవి ఇవి కావాలంటే నేను చూస్తాను. బట్ బెటర్ ఏంటంటే DC పాండేనే ఏదో పంపించే కదా మీకు, అందులోని మార్క్ చేస్తాలేండి. బాయ్, ఆల్ ద బెస్ట్.
సో టెస్ట్కి రెడీగా ఉండండి. వర్క్ పవర్ ఎనర్జీ మీద టెస్ట్ పంపిస్తా ఈ సండే. బై బాయ్.